దేవుని వాక్యము కొద్ది నిమిషాలు మనం విందాం. మన మధ్యలో పెద్దలు బేర్షెబా చర్చి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. అక్మల్ రెడ్డి అయ్య గారు కొద్ది నిమిషాలు దేవుని వర్తమానాన్ని మనకు అందించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనులారా, సభను అధ్యక్షత వహించినటువంటి సభాసీనులైనటువంటి పెద్దలందరికీ, ఆయా స్థలాల్లో ఆయా స్థానాల్లో ఉండేటువంటి వారికి అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీకందరికీ నిజంగా ఆయా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, మరి ఈలాగున మరి ఒక సభను ఏర్పాటు చేయడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి ఎంతో మనం వందనస్తులమై ఉన్నాం. ఏదేమై ఉన్నప్పటికీ మరి కొన్ని మాటలు దైవజనులు మరి చెప్పమని చెప్పారు. మనం ఇక్కడున్న మనమందరం కూడా గుర్తించవలసినటువంటి కొన్ని మాటలని మాత్రమే నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే నాకంటే యోగ్యులు, నాకంటే పెద్దలు, నాకంటే దైవవాక్యం ఇంకా ఎక్కువగా తెలిసినటువంటి వారు అనేక మంది ఇక్కడ ఉన్నారు. వారిలో నేను చాలా తక్కువ వాడను. మరి మీ అందరి ముందు నిలబడడానికి కూడా నాకు యోగ్యత లేదు. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రియులందరికీ కూడా, ముఖ్యంగా దేవప్రియం గారికి మరి నేనెంతో వదనస్తుడనై ఉన్నాను. ఆ రెండు మాటలు నేను చదవడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 5, 6, 7 వచనాలు నేను మరి చదువుతుంటున్నాను. కీర్తనల గ్రంథము 89, 5, 6, 7 వచనాలు. యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములోని విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. అలాగే 86వ కీర్తనలో కూడా దావీదు ఇలాంటి మాటలని మరి జ్ఞాపకం చేశాడు. 8, 9 వచనాలు నేను చదువుతూ ఉంటున్నాను. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఈ మాటలు చదివినప్పుడు మనకందరికీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరికీ అర్థమై ఉంటుందని నేను భావిస్తూ ఉంటూ ఉన్నాను. చేరి వచ్చినటువంటి ప్రియులకు అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనగా క్రీస్తును అంగీకరించి తమ సొంత రక్షకుడుగా చేసుకొని ఆయన కొరకై భూమి మీద సాక్షులుగా ఉన్నటువంటి ప్రియులు ఇక్కడికి చేరి వచ్చారు. ఆయా స్థలాల్లో వారు దేవుని నామము నిమిత్తమై సాక్షులుగా ఉండి పనిచేస్తూ ఉంటూ ఉన్నారు. మనము ఎరిగినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో దావీదు భక్తుడు, ఏతాను భక్తుడు వీళ్ళిద్దరు కూడా గుర్తు చేశారు. మనము ఎరిగినటువంటి దేవుడు, మనము విశ్వసించినటువంటి దేవుడు, మనము రక్షకునిగా కలిగి ఉన్నటువంటి ఆ దేవుడు ఎంత గొప్పవాడు అనేటువంటి ఈ మాటని వారు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు. అందుకని
ఏతాను భక్తుడు అంటాడు, యెహోవా ఆకాశ వైశాల్యముని ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములోని విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి అంటాడు. కాబట్టి ఆనాడు పరిశుద్ధ దూతల సమాజము మరి దైవభక్తుడు చూడగలిగాడు. ఈనాడు పరిశుద్ధ భక్తుల యొక్క సమాజాన్ని మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధ భక్తుల యొక్క సమాజంలో దేవుడు మన మధ్య ఉండి ఆయన కార్యములు నెరవేర్చగా ఆయనకి స్తుతులు చెల్లించవలసినటువంటి అవసరత మనకెంతో ఉందని ప్రభు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాడు. మనం ఎలాంటి మీటింగ్స్ జరిపినప్పటికీ కూడా దేవుడు జ్ఞాపకం చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ దేవుని సన్నిధిని మనము గుర్తించవలసినటువంటి ప్రాధాన్యత ఉంది. మన మధ్య దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారము ఎక్కడ 2-3 చేరి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. కాబట్టి దేవుడు మన మధ్య ఉన్నాడు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఏం జరుగుతుందో నేను 1-2-3 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ఎందుకంటే విస్తారమైనటువంటి కార్యక్రమం ఉంది కనుక నేను ఎక్కువ మాటలు చెప్పడానికి నేను ఇష్టపడడం లేదు. ఆదికాండము 35వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయం 5వ వచనం చదువుతూ ఉంటున్నాను. యాకోబు అతని కుటుంబము ఇక్కడ ప్రయాణమై వెలుచుంటున్నప్పుడు జరుగుతున్న ఒక మాటని నేను చదువుతున్నాను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు అనే మాట ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అంటే దేవుని ప్రజలు ప్రయాణమై వెళ్తున్న సమయంలో మనం చూస్తే దేవుని భయము చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మన మధ్య ఉంటూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఆ దైవికమైనటువంటి భయం ఉంటుంది. సో దేవుడు మన మధ్య ఉండాలి. ఆ దైవికమైనటువంటి భయము ప్రజలకు కలగాలి. పరిపాలించే వారికి కావచ్చు, లేకపోతే కనుక లోకస్తులకు కావచ్చు, లేకపోతే లోకములో ఉండేటువంటి వారికి అందరికీ కూడా కావచ్చు, కానీ ఆ దేవుని భయము కలిగినటువంటి వారిగా ఉండాలి. యాకోబు 35వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు చెప్పినట్టుగా ఆయన అక్కడ బలిపీఠాన్ని కట్టి అనేది చూసిన ప్రజలకు ఏం కలగాలి అంటే భయం కలగాలి. దేవుని బిడ్డలని, దేవుని దాసులని చూసినటువంటి వారికి, లోకానికి అంతటికీ కూడా భయం కలగాలి. సో ఆ భయము కలిగి ఉండకపోతుంది అని అంటే మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను కూడా గ్రహించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. సో యాకోబు ఆనాడు వెళ్తూ ఉంటున్నాడు. మరి దేవుని భయము చుట్టూనున్న పట్టణముల మీద ఉంది. యాకోబు కుమారులను వారు తరుమలేదు అని రాయబడింది. తరుమలేదు అంటే వాళ్ళు తరుమలేదు, వీరు పారిపోలేదు. నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నా అంటే చాలా సందర్భాలలో ఈనాడు వీడియోలలో మనలను మనమే బలహీనపరుచుకుంటున్నాం. కొంతమంది కావాలని బలహీనపరుస్తూ ఉన్నారు. నేను నా బాధ హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాను. చాలా సందర్భాలలో మన రాష్ట్రంలో కానీ లేకపోతే దేశంలో కానీ దేవుని యొక్క సువార్త ప్రకటించేటువంటి వారి మీద ఈ దినాడు జరుగుతున్నటువంటి దాడులను గురించి మనము ఆలోచిస్తే చాలా దుఃఖకరంగా ఉంది. అంటే మన గురించి వారికి భయం లేదు. మనను గురించినటువంటి ఆ భయం వారు కోల్పోయారు. వీరు దేవుని ప్రజలు, వీరి జోలికి వెళ్తే చాలా ప్రమాదము అనేటువంటి యొక్క పరిస్థితి వారు గ్రహించలేకపోతూ ఉంటున్నారు. సో అలాంటి పరిస్థితి మన దేవుడు గొప్పవాడు కనుక ఆయన కలిగిస్తాడు. కాబట్టి దీనికి దైవ ప్రజలముగా, దేవుని బిడ్డలముగా మనమందరము కూడా దేవుని సన్నిధిలో
ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండోది నేను చెప్పబోయేటువంటి ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది పెద్దలు మన మధ్య ఉన్నారు కాబట్టి ఇంకొక మాట గుర్తు చేస్తూ ఉంటున్నాను. యెహోషువ గ్రంథము, అక్కడ ఒక మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. 3వ అధ్యాయంలో మరి దేవుడు యెహోషువతో చెప్పినటువంటి ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. అది కాబట్టి మనలందరినీ దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టేవాడు ఎవరు అంటే మన దేవుడే. మనని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనని గొప్ప చేయ మొదలు పెట్టేటువంటి దినాలు ఆసన్నమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడు అని మీరు అనుకుంటున్నారని నన్ను గురించి అడిగితే, ఇంతకుముందు మనం ఏమి కలిగి లేమో ఈనాడు ఒకటి కలిగి ఉండడానికి జస్ట్ ఆరంభమైంది. ఆ ఉజ్జీవము అలాగే ఆరంభం కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆ ఉజ్జీవము, ఆ ప్రార్థన ఉజ్జీవాన్ని తిరిగి రగుల్కొల్పి దేవుని యొక్క ప్రజలలో ఆ భయాన్ని కలిగించి మనం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి నాయకులకి, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు అందరికీ కూడా దేవుని భయం కలుగుతుంది. కలగడం మాత్రమే కాదు, ఎవరినైతే దేవుడు నిలబెట్టుకుంటున్నాడో ఈ స్థానాల్లో ఆ వారిని దేవుడు గొప్ప చేయ మొదలు పెడతాడు. కాబట్టి అలాగూ గొప్ప చేయ మొదలుపెట్టి వారి ద్వారా గొప్ప కార్యాలు జరగాలి అని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలని ఈనాడు క్రైస్తవ సమాజము ఈ దేశంలో ఎదుర్కొంటుంది కనుక మరి సాటి అయినటువంటి నాయకుడు అవసరత కలిగి ఉన్నాడు. ఆ నాయకులను దేవుడు లేపాలి, మానవులు లేపేది కాదు. దేవుడు లేపినప్పుడు ఆ నాయకునికి ఎంత గొప్ప విలువ ఉంటుంది అని అంటే, ఇప్పుడు నేను చదివిన మాట, ఒక్క మాటే నేను చదివి వినిపిస్తాను. ఈ నాయకులకు అలా ఉండాలని చెప్పి నేను ముగించేస్తుంటున్నాను. ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఈ నాయకులకు అలా ఉండును గాక. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. కాబట్టి మన నాయకులకు అందరికీ కూడా దేవుడు తోడై ఉండి బహు గొప్ప కార్యములు జరిగి క్రైస్తవ సమాజానికి క్షేమం కలగాలని, మేలు కలగాలని, మరి దేవుని నామం బహుగా మహిమపరచబడాలని, దేవుని భయము ఈ యొక్క దేశానికి, దేవుని భయము మరి ఈ నాయకులకు కలగాలని నేను కోరుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించుకున్నాను. చక్కని వర్తమానం, సేవకులను లేదా బలపరిచేటటువంటి గొప్ప వాక్యం, మంచి వాక్యం అందించినటువంటి అక్మల్ రెడ్డి పాస్టర్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వర్లరా, ఈ సమయంలో కొద్ది మాట చెప్పి నేను ఆయక పెద్ద గారు మన మధ్యలో ఉన్నారు, నేషనల్ లీడరు, జాతీయ అధ్యక్షులు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదకరం. ఒక మాట, ఈ యొక్క ప్రోగ్రాం అంతా ఫేస్బుక్లో క్రీస్తు కొరకు నేను అనే ఫేస్బుక్లో వస్తూ ఉంది. దయచేసి దాంట్లో కూడా మీరు వీక్షించగలరని నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ఏపీ స్టేట్ సెక్రటరీ గారు అయినటువంటి రాజరత్నమయ్య గారికి
వారిని అందిస్తున్నాను. పెద్దలను వారు ఆహ్వానిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో రాయలసీమ నుండి దైవజనులు కూడొచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈ సమయంలో జాతీయ నాయకులు, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ వైస్ చైర్మన్ గారు, సౌత్ ఇండియాకు ఇన్ఛార్జిగా ఉన్న జాన్ మాస్ గారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరు లేచి నిలబడదాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు హోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మన జీవమాయే హోవ దేవుని పావన నన్ను పించుమా, నా అంతరంగములో వసించు ఓ సమస్తమా, జీవమాయే హోవ. పడదాం, అందరూ కలిసి చెప్పండి, పడదాం. జీవమాయే హోవ నీకు చేసిన మేలను మరువాకు, నీవు చేసిన పాతకంబులను నిందించు జోడు లేవియులే కొండజేయును, ఆ కారణం చే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రశస్తమైన నామను బట్టి స్తోత్రములు. ఈ విలువైన సమయాన్ని మాకు మీరు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రములు. ఇలాంటి కాలములో శిలువ ధ్యానాలలో మీ శ్రమలను జ్ఞాపకము చేసుకుంటూ దైవజనులుగా తండ్రి, రాయలసీమ 4 జిల్లాల నుండి స్థానిక దైవజనులు, స్టేట్ నాయకులు, జాతీయ నాయకులు, ఎన్సీబీ బోర్డును బట్టి మీ నామములు మేము కూడుకుని మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి మా కొరకు సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో ఈరోజు ఎన్సీబీని బట్టి నాయన, జాతీయ నాయకులను బట్టి మేము తెలుసుకుని చుండగా ఇట్టి తరుణను మాకు దయచేసినందుకు వందనాలు. ఈ స్థలము నీది నాయన, వాక్యము నీది నాయన, దాసులు నీ వారు తండ్రి, ఆత్మస్వాదం నుంచి నడిపించండి, నిండారుగా దీవించండి. గుడార్థమైన సంగతులు, గ్రహింపులేని గొప్ప సంగతులు ఈరోజు మాకు మీ ఆత్మ ద్వారా బయలుపరిచి, బలపరిచి, దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మనకందరికీ కలుగును గాక, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దయచేసి గమనించండి. వెనుకున్నటువంటి స్త్రీలు దయచేసి ముందు భాగంలోకి వచ్చి చైర్స్ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. వెనుకున్నటువంటి సహోదరులు స్త్రీలు ముందు పక్కన చైర్స్ ఖాళీగా ఉన్నాయి, ముందు భాగంలోకి వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ మీటింగ్ సేవకులకు ఎంతో బలపరిచే మీటింగ్. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ యొక్క నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ రాయలసీమ రీజనల్ పాస్టర్స్ మీటింగ్ నిన్ను బలపరిచేది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. నిన్ను ఆనందింపజేసేది, గట్టిగా చప్పట్లు కొట్టండి. నిన్ను ధైర్యపరిచేది, గట్టిగా చప్పట్లు కొట్టండి. నమ్మిన వారు పడిపోయిన నీ యొక్క స్థితిని లేవనెత్తేది మీటింగ్. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. మన మధ్యలో జాతీయ నాయకులు ఉన్నారు, వారిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించేందుకు ఈ యొక్క ఏపీ స్టేట్ సెక్రటరీ గారికి ఈ యొక్క సమయాన్ని అందిస్తున్నాను.
ఈ యొక్క సమయంలో మనందరము దేవుని మహాకృపను బట్టి ఎన్సిబి మీటింగ్ నిమిత్తము మనందరము కూడుకుంటాం అనేది గొప్ప ఆశీర్వాదము. నేషనల్ క్రిస్టియన్ బోర్డు, దాని గురించి మీరందరూ మీ యొక్క డిస్టిక్ లీడర్లను బట్టి, దైవజనులను బట్టి విన్నారు, నమ్మారు, పిలిచినప్పుడు ఈ స్థలానికి వచ్చారు. అందరూ చెప్పులు కొడదాం, గట్టిగా చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాటను చెప్పి ఎన్సిబి గురించి సాక్ష్యం ఇచ్చేవారు సాక్ష్యాలు విందాం మనం. తర్వాత మన జాతీయ నాయకులు మనతో చాలా విషయాలు మాట్లాడతారు. వారికి పూర్తి సమయం మనం ఇవ్వాలి. మీరందరూ ఓర్పుతో, సహనముతో ఈ కార్యక్రమాల్లో ప్రార్థనపూర్వకంగా మీరు ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఖ్యాకాండము నుండి 18వ అధ్యాయము ఒక్క మాట చదివి మనము సాక్ష్యాలు విందాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. నేను చదువుతాను. కాబట్టి నీవు నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములోను, అడ్డుతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. దేవుడు మనలందరినీ తన దయచేత తన సేవకులుగా మనల్ని ఏర్పాటు చేసుకుంటాం అనేది ఆయన యొక్క దయ. ఆయన దయ వలన మాత్రమే మనందరము సేవకులమయ్యాము. ఇందులో ఎవ్వరూ అతిశయించకూడదు. మనం అతిశయించడానికి ఏ కారణము లేనే లేదు. దేవుడు మనల్ని ప్రేమించి దేవదూతలకు లేని భాగ్యమును ఆయన దయచేత ఈ యాజకత్వ పనిని మనకు అప్పగించారు. మనకివ్వబడిన సంఘమును, మనకిచ్చిన పరిచర్యను మనము నమ్మకముతో, భారముతో, బాధ్యతతో మనము చేసి దేవునికి లెక్క చెప్పవలసిన వారముగా మనమున్నాము. గనుక దేవుని దయచేతనే ఈ యాజకత్వ యొక్క సేవ ప్రభు మనకు అప్పగించారు. గనుక మనందరము ఎన్సిబి గురించి తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకుందాం, సహకరిద్దాం, నమ్ముదాం. ఎటువంటి అపోహలు కానీ అబద్ధాలు కానీ మీ చెవుకు వినబడినప్పుడు అవి వట్టి మాటలని మీరు పూర్తిగా నమ్మాలి. ఇది బోర్డు, ఇది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన బోర్డు. ఈ సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు. ఒక్క నిమిషం మాట్లాడాలి. డిస్ట్రిక్ట్ లీడర్స్ అందరూ ఒక్కొక్క నిమిషం ఈ బోర్డు గురించి వారు చూశారు, విన్నారు. వాటి గురించి మనము ఒక్కొక్క నిమిషం మాత్రమే మనం విందాము. మొదటిగా కడప డిస్ట్రిక్ట్ చైర్మన్ గారు అబ్షలం గారు దైవజనులు వచ్చి ఒక్క నిమిషం ఎన్సిబి గురించి మాట్లాడాలని ప్రభు పేరట వారికి ఈ సమయం ఇస్తున్నాను. 2 minutes. ప్రభునందు ప్రియులరా, ఎన్సిబిని గురించి విన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఎందుకనంటే అన్ని విధాల వారికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటా ఉంది. కానీ క్రైస్తవుని పలకరించే నాదుడే లేడు. అలాంటి సమయంలో క్రైస్తవునికి వెన్నెముకలాగా మేమున్నాము అని ఎన్సిబి నిలబడినప్పుడు చాలా సంతోషమైంది. కాబట్టి ఎన్సిబి ద్వారా మరి మనం ఇంతవరకు ఆశించినటువంటి ఆ శ్రేష్టమైన జీవితాన్ని పరలోకమందు ఎలాగ మనకు రిజర్వ్గా చేయబడింది. ఇందులో మనం పడ్డ ప్రతి ప్రయాసకు ప్రతిఫలం అక్కడ ఉండే ఉంది. కానీ ఇక్కడ కూడా నెమ్మదిగాను సంతోషముగాను ఇంకా కొన్ని ప్రాంతాల్లో మందిరాలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో పరిచర్య, ఇంకా కొన్ని ప్రాంతాలలో మరి సేవకులు నియమించుకొని మన యొక్క ఆశ ఏదైతుందో దాన్ని నెరవేర్చడానికి ఎన్సిబి చక్కగా తోడ్పడుతుందని నా హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. కాబట్టి ఇందులో నేను కూడా నా వంతుగా
కడపలో నా వంతుగా నేను చేయాలని నిలబడినప్పుడు పెద్దలు నన్ను అంగీకరించినందుకు వారికి ప్రభుపేట వందనాలు. ఎన్సిబి ద్వారా తప్పనిసరిగా కడప జిల్లాలో క్రీస్తును ఎరగని ప్రజలు లేక దైవ సంఘము లేని గ్రామం ఉంది అనే దానికి వీలు లేకుండా ఆ ప్రాంతంలో ఎన్సిబి ద్వారా ఈ కార్యం జరిగిస్తాడని ప్రగాఢంగా నేను నమ్ముతూ పెద్దలందరికీ నా వందనాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అబ్షలోం గారు దైవజనులు కడపలో మంచి పరిచర్య చేస్తూ జిల్లా అంతటిని కోఆర్డినేట్ చేస్తూ ఎన్సిబి గురించి దైవజనులందరికీ మండలంలో ఉన్న ఫెలోషిప్ పాస్టర్ గారికి అందరికీ పరిచయం చేశారు. చక్కని దైవజనులు. కడప నుండి వచ్చిన దైవజనులు ఒకసారి చేయత్తి, డిస్టిక్ నుంచి వచ్చిన దైవజనులు. ఓకే, వాళ్ళందరికీ చెప్పలు కూడా సరిగట్టుగా మీరందరూ ఎన్సిబి కొరకు ప్రయాసపడుతున్నారు. థ్యాంక్ యూ. ఈ సమయంలో చిత్తూరు డిస్టిక్ దైవజనులు చైర్మన్ గారు విజయశేఖర్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవాది దేవునికి స్తోత్రములు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ దైవజనులకు వందనాలండి. చేరువచ్చిన ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేను చిత్తూరు జిల్లాలో దేవుని సేవ చేస్తున్నానండి. దాదాపు 87 సంవత్సరం నుంచి నేను సేవలో ఉన్నాను. ఆయా పట్టణాలు ప్రదేశాలు తిరుగుతూ పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గ్రామీణ సేవ నాకు అప్పగించినాడు. గ్రామాల్లో సేవ చేసుకుంటూ ఉంటుండగా మన నేషనల్ క్రిస్టియన్ బోర్డు గురించి నేను విన్నాను. విని అయ్యగారిని చూసిన తర్వాత, జాన్ మాస్క్ అయ్యగారిని చూసిన తర్వాత నాకు చాలా చాలా సంతోషమైంది. తిరిగి మరలా దావీదు లాంటి నాయకులు మన మధ్యకు దేవుడు తీసుకొచ్చినాడు. మోషే నాయకత్వం మళ్ళా మనం చూడబోతున్నాం అనని నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఎక్కువ మంది గ్రామాలలో వసతులు లేవు, దైవ సేవకులకి చాలా కష్టపడుతున్నారు. ప్రభుత్వం వారు సహకరించట్లేదు. అలాంటప్పుడు ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ మనకు దొరకడం నిజంగా మనందరి అదృష్టం, భాగ్యం అని నేను అనుకుంటున్నాను. ఆ దేవాదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యగారిని బట్టి మరొకసారి, మన ప్రెసిడెంట్ అయ్యగారు, సెక్రటరీ అయ్యగారిని బట్టి, ఇంత మంచి నాయకత్వాన్ని బట్టి నేను ఎంతో దేవునికి వందనస్తుని. ఈ సమయం ఇచ్చిన మరి దేవునికి, మీ అందరికీ మరొకసారి వందనాలు, దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. వందనాలండి. థ్యాంక్ యూ. పాస్టర్ గారికి ప్రభు పేరట శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. సమయంలో చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చిన దైవజనులందరూ చేతులు వేగెత్తండి. ఓకే, వారందరి కొరకు మనం చప్పట్లు కొడదాం, అభినందిద్దాం, గౌరవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో అనంతపురం డిస్టిక్ చైర్మన్ గారు దైవజనులు సుధాకర్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు నామంలో కూడి వచ్చిన దైవజనులందరికీ, వేదిక అలంకరించిన పెద్దలకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డారా, మరి ఈ ఎన్సిబి గురించి విన్నప్పుడు మరి ఇంతకు ముందు కూడా రకరకాల సంస్థలు, రకరకాల పెద్దలు ఇలాంటి కార్యక్రమాలు చాలామంది పెట్టారు. ఇది కూడా మామూలులే అనుకొని మా యొక్క వ్యక్తిగత ఆలోచనలు మేము కూడా చేశాం. అయితే ఇందాక అబ్షాలోమయ్య గారు చెప్పిన రీతిగా పరలోకమందు మనకు దేవుడు ఎన్నో సిద్ధపరిచి ఉంచున్నారు. ఈ భూలోకమందు మరి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనకి ప్రభుత్వ తరపున కావచ్చు, సంఘపరంగా కావచ్చు, ఎన్నో మేలులు ప్రభుత్వ పరముగా ఇంకా అనేక పరముగా రకరకాలు ఉన్నాయి. అయితే అవి పొందుకోవడానికి కొంతమంది తెలిసిన వారైతే పొందుకుంటున్నారు, తెలియని వారు అలాగనే దేవుడు మాకు ఇచ్చింది ఈ సేవ చాలు, ఆ దేవుడు మాకు ఇచ్చిన సంఘము చాలు అని వచ్చేది కూడా, ఉన్న ఆశీర్వాదాలు కూడా దాన్ని ఎలాగ పొందుకోవాలో తెలియక చాలా మంది పల్లెటూరు ప్రాంతాలలో, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ఆ దైవజనులకు ఇచ్చే గొప్ప ఆలోచన, మరి దీన్ని నేను చాలా మంది చూసాము. సంస్థలు అనేవి కొన్ని డినామినేషన్స్ అనేవి నియమించబడి వారి వరకు వారి మాత్రమే చేస్తూ పోతూ ఉండేవారు. అయితే అయ్యగారికి ఇచ్చిన దర్శనం ప్రకారము, అయ్యగారే కాదు
మండలం లెవెల్, జిల్లా నుంచి మండలం లెవెల్, మండలం నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కటిలోనికి దీన్ని తీసుకెళ్లి ఈ భూలోకంలో ప్రభుత్వ పరంగా కావచ్చు, ఈ భూలోకంలో క్రైస్తవులుగా మనకు ఏ హక్కు ఉందో అది మనం ఎలాగ పొందుకోవాలనో, ఎలాగ దాన్ని మనం సాధించాలనో, మనము దీన్ని ఎలాగ చేసుకోవాలని ఒక చక్కటి ప్లాట్ఫారము అయ్యగారి ద్వారా దేవుడు అనుగ్రహించాడు. దీని ద్వారా మమ్మల్ని దేవుడు ఆ ప్రాంతంలో ఏర్పరచుకున్నారు. మరి దీన్ని ఎలాగ తీసుకెళ్ళాలనేది మనకి ఈ భూలోకములో అలాగనే ప్రభుత్వ పరముగా మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏంటో, ఎలాగ పొందుకోవాలో, మన సేవని, సంఘాలని ఎలాగ డెవలప్ చేసుకోవాలనేది ఈ యొక్క ఎన్సిబి ద్వారా దైవజనులకి ఈ యొక్క ఆలోచన ఇచ్చాడు. మరి ఆలోచన ద్వారా నేను విశ్వసిస్తున్నాను, మనకు క్రైస్తవ సమాజానికి రాబో దినములో ఒక గొప్ప మేలు జరుగునుగాక. దేవుడు అటువంటి ఆలోచన చేత ప్రభు దైవజనులు ఏర్పరచుకున్నారు. మరి లేఖనే సెలవిచ్చిన రీతిగా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తున్న వాగ్దానం చేసిన దేవుడు మరి దైవజనులకు ఇచ్చిన ఆలోచన, కోరిక యావత్తు భారతదేశం పట్ల, క్రైస్తవ పట్ల, సంఘాల పట్ల ఇచ్చిన యొక్క ఆలోచన యావత్తు సఫలపరిచి దేవుడు నడిపించునుగాక. అందరికి వందనాలు. పాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చిన దైవజనులందరూ చేతులు పైకెత్తండి. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. మీరు పాస్టర్ గారికి సహకరించండి. ఓకే, ఈ సమయంలో కర్నూలు జిల్లా చైర్మన్ గారు దైవజనులు దేవప్రియ గారు వచ్చి వారు మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట వారిని ఆహ్వానిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, వేదికలకు వచ్చినటువంటి పెద్దలకు, దైవజనులందరికీ మా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన 4 జిల్లాల మండల కోఆర్డినేటర్లకు, అదే రీతిగా సేవకులకు, దైవజనులకు, పాస్టర్లకు కూడా ప్రవేశిస్తున్నామన్న వందనాలు చెల్లిస్తున్నాను. మరి కర్నూలు డిస్టిక్, మేము నంద్యాలలో నివాసం ఉంటున్నాం. గడిచిన 15 సంవత్సరాలుగా సేవలో కొనసాగుతూ ఉన్నాం. కానీ క్రైస్తవులపై దౌర్జన్యాలు అవన్నీ మనందరికీ తెలిసిందే. క్రైస్తవులు ఏ విధంగా శ్రమ పడుతున్నారో అవన్నీ తెలిసిందే, సమాజపరంగా, సంఘాల పరంగా. కానీ ఒక రోజున నేను ఎన్సిబి గురించి, నేను రాయలసీమ ఇన్ఛార్జి గారు అయినటువంటి జాన్ బెన్నీ గారు ఎన్సిబి గురించి విన్నప్పుడు ఇది కూడా అదేలే అనుకున్నాం. కొన్ని సంవత్సరాలు వచ్చాయి, మేము అది చేస్తాం, ఇవి చేస్తాం, అవి పొడుస్తాం, ఇవి పొడుస్తాం అని చాలామంది మమ్మల్ని ఆకర్షించడం జరిగింది. అదిలో కూడా ఇదిలో ఒకటి అనుకుంటుంది. కానీ మమ్మల్ని ఒక రోజున 7 7th డిస్టిక్ ప్రెసిడెంట్లను మమ్మల్ని విజయవాడకు పిలిచినప్పుడు మేము కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు అయ్యగారి యొక్క మాటలు నన్ను ఎంతగానో ధైర్యపరిచాయి. ఒక మాటలో చెప్పాలంటే అయ్యగారు ఏం చెప్పారంటే, ఆ రోజు ప్రధాని కన్నా గొప్ప వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే దైవజనుడే అన్నమాట చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాదు, అయ్యగారు ఒక 2 సేవకుల్ని నిలబెట్టి, అయ్యా వాళ్ళిద్దరికీ సేవ అయితే యథార్థంగా చేస్తున్నారు, కానీ వారి కొంచెము ఇబ్బందుల పాలు, ఆహారం అయితే ఇబ్బందులలో ఉన్నారు అని వారిద్దరిని లేపడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు, పవనయ్య గారు లేపినప్పుడు అయ్యగారు జాతీయ నాయకులు ఏమన్నారు తెలుసా? వాళ్ళ కొరికే ఎన్సిబి అన్నాడు. అట్టాటి వాళ్ళ కొరికే ఈ ఎన్సిబి అన్నారు. అప్పుడు నాకేమనిపించిందంటే, మెఫీబోషెతు లాంటి నాకు దేవుడు దావీదు దగ్గర ఎట్లా కూర్చోబెట్టాడో అలాంటి అనుభవంలోకి నేను ఫీల్ కావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చిన దైవజనులందరూ ఒకసారి చేతులు చూపిస్తారా? ఓకే, అందరు చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి మహిమ. మీరందరూ మీ డిస్టిక్ లీడర్ పాస్టర్ గారికి సహకరించండి. అలాగే ఈ సమయంలో రాయలసీమ ఇన్ఛార్జి గారు దైవజనులు జాన్ బెన్నీ గారు వచ్చి వారు మాట్లాడవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాం. మొట్టమొదట దేవునికి వందనాలు చెల్లిస్తూ వేదిక నుంచి పెద్దలు జాన్ మాస్కయ్య గారికి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారి వరప్రసాద్ గారికి, రాజరత్నమ్మ గారికి, మరి జిల్లాల నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇచ్చినటువంటి
ఈ సమయాన్ని ఈ నేషనల్ క్రిస్టియన్ బోర్డు ఏర్పడము మన క్రైస్తవ కుటుంబాలకన్నిటికీ ఎంతో గర్వకారణమని నేను ధైర్యంగా దాన్ని రూఢపరచడానికి అయ్యగారు 2019 సంవత్సరంలో మన కర్నూలు జిల్లాకు ఏర్పాటు చేయబడమని అయ్యగారు యేసుదాసయ్య గారు నాకు ఫోన్ చేసినారు. గుంటూరు నుంచి యేసుదాసయ్య గారు నాకు ఫోన్ చేసినారు 2019 సంవత్సరం లాక్డౌన్ కన్నా ముందు. అయ్యగారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా జిల్లాకు నాయకునిగా ఎన్నిక చేసుకున్నానికి వరప్రసాదయ్య గారితో మాట్లాడించినారు, తర్వాత రాజరత్నమయ్య గారితో మాట్లాడించినారు. ఈ గ్రౌండ్ వర్క్ అంతా ఎంతగానో ప్రయాసపడి చేసినటువంటి వరప్రసాదయ్య గారు, రాజరత్నమయ్య గారు ఈ రాష్ట్రం కొరకు ఎంతో ప్రయాసపడినారు. ప్రతి జిల్లా నుంచి నాయకులు తయారు చేసినారు, రాష్ట్రాల నుంచి మండలాల నుంచి నాయకులు తయారు చేసి ఒక కుటుంబం ఏర్పడిందంటే అది జాన్ మాస్కయ్య గారి యొక్క దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఇది. ఎందుకంటే మన రాష్ట్రానికి, మన దేశానికి, మన దేశం కొరకు ఎంతగానో ప్రయాసపడినాడు. అయ్యగారు ఒక మాట చెప్పినారు, అయ్యా నేను దేశము కొరకు ప్రతి రాష్ట్రము కొరకు దేశములో ఎంతగానో ప్రయాసపడినాను. నేను ఈ ప్రయాస చూసి నేను నా భార్య పిల్లలకు దూరమైనానయ్యా అన్నాడు. అంటే ఎంత కష్టపడినారు, ఎంత డబ్బు వెచ్చించినారు, ఎంత ప్రయాసపడినారో. ఢిల్లీకి, హైదరాబాదు, ప్రతి రాష్ట్రానికి తిరిగి ఆయన ఒక్కరోజు కూడా ఇంట్లో లేకుండా, భార్య పిల్లల దగ్గర లేకుండా ఆయన ప్రయాసపడి నేషనల్ క్రిస్టియన్ బోర్డు సాధించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే మన జాన్ మాస్కయ్య గారు. అది ధైర్యంగా మనము దీని గురించి మనం చెప్పడానికి నేను సహగౌరవంగా ఈ మన రాయలసీమ ఇన్ఛార్జిగా నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను. నాకు రాయలసీమ ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి అయ్యగారికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే నాకు ఇంత గొప్ప భాగ్యం దేనికి నేను యోగ్యుని కానయ్య గారు. నన్ను మన రాయలసీమ ఇన్ఛార్జిగా మీరు ఏర్పాటు చేసి నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చినారంటే అది దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి, మీ ద్వారా ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము, అవకాశము. ఇది నేను సగౌరవంగా నేను తెలియజేస్తూ మా జిల్లాలో, మా నంద్యాలలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయటకు, ఈ గొప్ప మీటింగ్ ఏర్పాటు చేయటకు, రాయలసీమ లెవెల్లో ఏర్పాటు చేయటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాద్యానికి నిండు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకొనుచు పేరు పేరున వచ్చిన ప్రతి నాయకునికి, ప్రతి పాస్టర్కు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇచ్చిన సమయాన్ని ముగించుకుంటా ఉన్నాను. రాయలసీమ ఇన్ఛార్జిగా దైవజనులు జాన్ బెన్నీ గారు పనిచేస్తున్నారు. డిస్ట్రిక్ట్ లీడర్లందరూ కూడా చక్కగా వారితో సహకరించి ఎన్సీబీ బోర్డును బట్టి మీరు చక్కగా పనిచేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన దైవజనులందరూ ఒకసారి చేతులు చూపించండి. ఓకే, అందరు చప్పలు కొడదాం వారి కొరకు. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఎన్సీబీ బోర్డ్ ఏపీ స్టేట్ నుండి మహిళా విభాగము నుండి స్టేట్ ప్రెసిడెంట్ గారు, ఉమెన్ స్టేట్ ప్రెసిడెంట్ గారు నాగవేణి గారు వచ్చి మనతో ఎన్సీబీ గురించి మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చినటువంటి మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క 4 జిల్లాల యొక్క అధికారులకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మన యొక్క మధ్యలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి శ్రీ జాన్ మాస్క్ గారు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా పెద్దలు శ్రీ వరప్రసాద్ గారికి, అదేవిధంగా ఇంకా ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో కొన్ని విషయాలు మాత్రమే నేను పంచుకుంటానండి, ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను. అదేవిధంగా ఈ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి దైవ సేవకులకు,
అలాగే దైవ సేవకురాండ్రకు, విశ్వాసులైన మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా మన నేషనల్ క్రిస్టియన్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడం. ఇప్పటికే మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. చాలా చోట్ల మన యొక్క దేశం మత స్వేచ్ఛ కలిగినటువంటి దేశం, మత సామరస్యం కలిగిన దేశం అని మాటల్లో అయితే చెప్పుకుంటూ ఉన్నాం. కానీ క్రైస్తవులమైన మనం, ఆనాడు దైవ సేవకులైన వారు ఎంతో స్వేచ్ఛగా దేవుని యొక్క సువార్తను చక్కగా ప్రకటించేవారు. కానీ ఈ దినాల్లో మనకి అంత స్వేచ్ఛ లేదు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి. చాలా చోట్ల క్రైస్తవుల మీద దారుణమైనటువంటి హింసాకాండ జరుగుతూనే ఉంది, భయంకరంగా హింస జరుగుతుంది. అయితే వాటన్నిటినీ అరికట్టడం అనేది మన నేషనల్ క్రిస్టియన్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రభుత్వం నుంచి ప్రతి క్రైస్తవుడు పొందవలసినటువంటి రాయితీలను అందించడానికి మన పెద్దలు సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రతి దైవజనుడు గుర్తించబడ్డం. ఇప్పటికే మీరు చాలా చోట్ల చూసి ఉంటారు, ఏంటంటే దేవుని యొక్క సేవకుడు చాలా గొప్పవాడు అని చెప్పి చాలా ఎత్తుకు ఎత్తేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని సేవకునికి చాలా చోట్ల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువను ఇవ్వరు. కానీ మన యొక్క నేషనల్ క్రిస్టియన్ బోర్డు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్క దేవుని యొక్క సేవకుడు గుర్తించబడడం. సాధారణంగా మనం చూస్తాం కదా, గొప్ప గొప్ప రాజకీయ నాయకులను మాత్రం దేవుని సేవకులు సహా వాళ్ళని ఒక స్థానంలో చూస్తూ ఉండాలి. కానీ దేవుని యొక్క సేవకులకు మాత్రం అంత ఆధిక్యత ఉండదు. కానీ ఇక్కడ మనం ఈ యొక్క సభలో ఉన్నటువంటి మన యొక్క ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి శ్రీ జాన్ మాస్క్ అన్నయ్య గారు ప్రతి మీటింగ్లో కూడా ఫస్ట్ సార్ చెప్పేటువంటి విషయం ఏంటంటే, దైవ సేవకులైన మీరు సీఎం కన్నా పిఎం కన్నా చాలా గొప్పవారు అని చెప్పి ఆ మాట చెప్తూ ఉంటారు. ఒక్కసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాము. నిజంగా వారు ఆ మాట పలుకుతుంటారు ప్రతిసారి కూడా, ప్రతి మీటింగ్లో నేను వింటూ ఉంటాను. ఆ విధంగా చెప్తూ ఉంటారు. కేవలం మాటలు మాత్రమే కాదండి, అది నిజంగా దేవుని యొక్క సేవకుల్ని నిజంగా వారు అంత గుర్తిస్తారు, అంత ప్రేమిస్తారు కూడా. దాన్ని మేము అనుభవంలో చూసాము. దాన్ని బట్టి నేను గర్వంగా ఆ విషయాన్ని చెప్పగలను. అదేవిధంగా నేషనల్ క్రిస్టియన్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా నేను భారత క్రైస్తవుడినందుకు నేను గర్విస్తున్నాను అనేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి స్థితికి రాబోయే దినాల్లో ఈ యొక్క మన నేషనల్ క్రిస్టియన్ బోర్డు ఆ విధమైనటువంటి విషయాలన్నీ జరగబోతూ ఉంటాయి. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి ముఖ్యంగా నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటి అని అంటే, మన నేషనల్ క్రిస్టియన్ బోర్డులో క్రైస్తవుల స్త్రీ యొక్క పాత్ర ఏంటి అని అంటే, స్త్రీలకు కూడా ప్రత్యేకమైన అవకాశాన్ని కలిగించారు. పురుషులతో సమానంగా మన నేషనల్ క్రిస్టియన్ బోర్డులో కూడా మనకి అవకాశాన్ని కల్పించారు. ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు కాబట్టి ఈ మాట చెప్తూ ఉన్నాను. స్త్రీలు ఈనాడు మనం చూసినట్లయితే అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు. ఎంతగా అంటే పురుషులతో సమానంగా, లేకపోతే పురుషులకి అధిగమించి కూడా వారు రాణిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన యొక్క నేషనల్ క్రిస్టియన్ బోర్డులో కూడా స్త్రీలకు అంత మంచి ముఖ్యమైన పాత్రను వారు మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో ఇప్పుడు వరకు ఎలాగైతే మెన్స్ వింగ్ ఎలా అయితే ఉందో, అలాగే ఉమెన్స్ వింగ్ కూడా తయారు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నారు మన యొక్క పెద్దలు. కాబట్టి ఆ పనుల్లో మీరందరూ కూడా పాలుబస్సులు కావాలని కోరుకుంటూ ఉన్నాను. రాబోయే దినాలలో మహిళల మనందరం కూడా ఎన్సీబీలో కీలకమైన పాత్ర మనం వహించబోతూ ఉన్నాం. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మనం ఉండడానికి సిద్ధపడదాము. అదేవిధంగా మన బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే స్త్రీలకు ఒక ప్రముఖ స్థానం ఉంది.
ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. స్త్రీలైన వారు ఎంతగానో దేవుని యొక్క పరిచర్యలో అనేక మంది దైవజనులకు సహకారులుగా ఉన్నట్లుగా మనకు తెలుసు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఫీబే పౌలు భక్తుడు తాను పరిచర్య చేస్తున్న సమయంలో అవును నా నిజమైన సహకారి అని చెప్పి ఫీబేను గురించి గొప్ప మాట పలుకుతాడు. అంటే పౌలు యొక్క పరిచర్యలో తన వంతు ఎంత సహకరించిందో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా అకుల ప్రిస్కిలాలు వాళ్ళు కేవలం వృత్తికి డేరాలు కుట్టేవారు అయినప్పటికీ కూడా దేవుని యొక్క పరిచర్యలో పౌలుతో పాటు సహచరులుగా ఉండి ఎంతగానో దేవుని యొక్క పరిచర్యలో తోడ్పడినట్లుగా మనకు తెలుసు. అదేవిధంగా లూదియా చూసినట్లయితే ఒక బిజినెస్ ఉమెన్, ఒక వ్యాపారవేత్త అయినప్పటికీ తాను దేవుని యొక్క మాటల చేత పట్టబడి తన కుటుంబాన్ని దేవుని దగ్గర నడిపించింది. అదేవిధంగా తన యొక్క ఇల్లుని దేవుని యొక్క మందిరంగా మార్చి అక్కడ పరిచర్య జరగడానికి ఒక మూల స్తంభంగా ఆమె నిలబడింది. అలాగే స్త్రీలమేట మనమందరం కూడా దేవుని యొక్క పరిచర్యలో ఎంతో ప్రముఖమైన పాత్ర మనకుంది. అలాగే మన యొక్క ఎన్సీబీ కుటుంబంలో కూడా ఇది ఒక కుటుంబము. అలాగే మన కుటుంబాలలో స్త్రీలమైన మనకి ఎంత గొప్ప పాత్ర ఉందో అదేవిధంగా మన యొక్క ఎన్సీబీ కుటుంబంలో కూడా స్త్రీలమైన మన పాత్ర ఎంతో గణనీయమైనది. కాబట్టి ఈ యొక్క ఎన్సీబీలో జరగబోయేటువంటి రానున్న దినాల్లో జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా స్త్రీలు కూడా పాల్గొని అనేక మందికి తెలియజేస్తూ అనేక మంది ద్వారా ఈ యొక్క ఎన్సీబీని ఇంకా ముందుకు తీసుకురావడానికి మన వంతు మనం ప్రయత్నం చేయడానికి సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఏపీ స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్ గారు చక్కని మాటలు చెప్పారు. వారికి ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు నవీన్ గారు వచ్చి ఎన్సీబీ గురించి మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటగా వేదిక మీద ఉన్నటువంటి జాతీయ నాయకులకు, స్టేట్ నాయకులందరికీ, మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపలో శ్రేష్టమైన ఒక మాట దైవజనులు చెప్పారండి. ఎన్సీబీ గురించి చెప్పవలసిన మాట నిజంగా ఇద్దరు సేవకుల నోట భలే మంచి మాటలు మనం విన్నాం. ఒకటి, దేవుడు మోషేకి తోడై ఉండినట్లుగా ఇక మీదట యెహోషువాకు తోడై ఉండి ముందుకు నడిపించబోతున్నాడు అని. ఇంతకాలం నడిచింది ఒక ఎత్తు, ఇక మీదట యెహోషువాకు తోడై ఉన్నట్లుగా మన నాయకులైనటువంటి జాన్సన్ అన్నకి తోడై ఉండి దీనిని ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మోషే నడిచాడు కరెక్టే, కానీ తీసుకువెళ్ళవలసినటువంటి స్టేజ్ వరకు తీసుకెళ్ళింది తోడున్నది ఎవరికంటే దేవుడు యెహోషువాకే. అలాంటి నాయకత్వం కలిగి అనేక సంవత్సరాలు కష్టపడి మనకి ఈరోజు గవర్నమెంటు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దక్కేలాగా మనకు చేశారు. ఆ కృప ఎవరి ద్వారా వచ్చింది అంటే దేవుని ఎంపిక చేసుకున్నటువంటి నాయకుల ద్వారానే. వాస్తవం కదండి. దేవుడు ఆ సహాయం దైవజనులను, దేవుని సేవకులను, నాయకులను ఏర్పరచుకొని ఆ నాయకుల ద్వారా నేను నమ్ముతాను ఒక మాట ఏంటంటే భారతదేశంలో ఈ ఎన్సీబీ రావటానికి ముఖ్య కారకులుగా ఉన్నటువంటి జాన్సన్ అన్నని బట్టి ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. రెండవది, మన స్టేట్లోకి, ప్రత్యేకంగా మన స్టేట్లోకి ఈరోజు ఈ ఎన్సీబీ పరిచయం అవడానికి అక్క మన మధ్యలోనికి లేనప్పటికీ కొంత బలహీనత కారణంగా రాలేకపోయినప్పటికీ శ్యామసుందర్ అక్క దానికి కారణం. అనగా మరి దైవసేవకులు మన స్టేట్ ప్రెసిడెంట్ గారి యొక్క సహోదరి, సొంత అక్కగారు. నిజంగా రెండవ మాట నిజంగా దైవజనులు చెప్పారు మెఫీబోషెత్ అని. నాకు అది చెప్తున్నప్పుడు నా నరాలు ఒకసారి పొంగింది. మనందరం సేవకులం కదా. దావీదు వెళ్ళి మెఫీబోషెత్తుని తీసుకుని రమ్మని అబ్నేరుని పంపాడు. అబ్నేరు వెళ్ళి దావీదు రథం మీదే తీసుకొచ్చాడు. సారీ, చిన్నోడిని ఏమనుకోవద్దు, నాకు చాలా వయసులో పెద్దోళ్ళు, మంచి నాయకత్వం కలిగిన వాళ్ళు తీసుకొచ్చాడు కరెక్టే. భయంతో వచ్చాడు కదండి. అమ్మో ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్తానని చంపేస్తాడని.
ఏ నాయకుడైనా మనల్ని పిలిచాడంటే ఇంతవరకు భయం లేకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? చాలామంది సేవకులకు ముందు ఒక బండి మన ముందు టుయ్యం టుయ్యం అంటే వెళ్ళిందంటే వెంటనే భయం వచ్చేస్తుంది. లేకపోతే ఎవరన్నా వచ్చేసి ఏంటి ఇక్కడ మైక్ ఏంటి అన్నారా, సార్ సార్ తగ్గించేస్తాం సార్ అనేస్తాం. ఇప్పుడు చెప్తారు, ఇక ముందు రోజుల్లో మెఫీబోషెత్ రథంలో బయలుదేరి వస్తా ఉంటే అందరూ సాల్యూట్ చేశారండి, అందరూ ఘనంగా నిలబడ్డారండి, అందరూ ఆయనని ఘనపరిచారండి. రాజే పలుకుతున్నాడు, ఇక మీదట నువ్వు ఉండవలసిన స్థానం నా భోజనపు బల్ల దగ్గరే అన్నాడు. ముందు రోజుల్లో అన్న కోరిక ఏంటంటే, అన్న ఇక్కడ చేయట్లేదన్నా పూలు కార్యక్రమం. మేము విజయవాడలో చాలా ధన్యులం అయ్యి ఉన్నాం. ఎందుకంటే చాలా మంది మీరు వచ్చారు, అన్న మమ్మల్ని అందరిని పూల వర్షంతో కురిపించారు, అభిషేకించారు. ఆయన కోరికది. ముందు రోజుల్లో మన సేవకులు అలా నిలబడాలని అన్న ఉద్దేశం. దేవుడు అలాగా మనల్ని ఈ ఎన్సిబి ద్వారా నిలబెట్టును గాక. దేవుడి మాటలు దీవించను గాక. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చింది దేవ సార్. చక్కని మాటలు జాన్ శేఖర్ గారు చెప్తున్నారు కనుక వారికి ప్రభు పేరిట వందనాలు. చివరిగా మనము ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఎన్సిబి బోర్డు నుండి ఎంతో ఈ యొక్క పరిచర్యను చేస్తూ ఎన్సిబిని గురించి మాట్లాడుతూ అనేకులకు పరిచయం చేయడానికి ఎన్నిక చేయబడిన వారు దైవజనులు రెవరెండ్ కె వరప్రసాద్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తాం. చెప్పబోతాం గట్టిగా ప్రైజ్ లార్డ్. 1 minute. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. మొట్టమొదటిగా దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జాతీయ నాయకులు వారికి వందనాలు, అలాగే స్టేట్ నాయకులకు కూడా ప్రత్యేక వందనాలు. మన మహిళా వింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా మా సహోదరి నాగవేణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పబడిన అంశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని వీ హ్యావ్ టు మేక్ ఇట్ స్టాండ్ ఫర్ ఎవర్. దాని చివరి వరకు మనం నడిపించుకొని వెళ్ళడానికి ఒక బలమైనటువంటి దేవుని ఆత్మ మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు చెబుతూ బేతేలు దగ్గర నుంచి యాకోబు మరలా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలకట్లా ఏం పుట్టింది? ద గెట్ అ షివర్. మరలా తిరిగి బేతేలుకు వచ్చినప్పుడు when they come back to again to the place of God, entire the nation of surrounds of the Israelites get shivered and feared. భయపడిపోయారు. క్రైస్తవులు అయినటువంటి ఆది కాండం నుంచి మొదలుపెట్టినా లేదా నిర్గమకాండం నుంచి మొదలుపెట్టినా మన చుట్టూ ఎప్పుడు శత్రువులే ఉన్నారు, ఎప్పుడు శత్రువులే. ఈ మనం ఏడవటం, దేవుడు ఎవరినో పంపించటం, మనల్ని విడుదల చేయటం, మనం ఏడవటం, వాళ్ళది అనటం. దేన్ని బట్టి అంటే కొంత మన దోషం కూడా ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, ఐ డోంట్ వాంట్ టు టెల్ మచ్ అబౌట్ దిస్, మీ అందరికి తెలుసు. 6వ అధ్యాయంలో ఇశ్రాయేలుల దోషము యెహోవా దృష్టికి బహు ఘోరమైనది. అయితే దేవుడు వదిలిపెట్టలేదు. గాడ్ హస్ మేడ్ ఎ వే టు డెలివర్ హిస్ చిల్డ్రన్ ఫ్రమ్ ద క్యాప్టివిటీ ఆఫ్ ద ఎనిమీస్. శత్రువుల యొక్క చేతుల నుంచి దేవుడు విడిపించడానికి తన బిడ్డల ఎడల ఎప్పుడు ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఈ ఎన్సిబి యేసయ్య చేతిలో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు. హల్లెలూయా. మీరంతా దేవుని శిష్యులు, మనమంతా దేవుని. అది మన చేతిలోకి యేసయ్య చేతితో విరవబడి గంపలో వేయబడితే మనం తీసుకెళ్ళి అందరికి ఇవ్వబోతా ఉన్నాం. అది యేసయ్య చేతిలో రొట్టె. మోషే చేతిలో కర్ర, అది ఎర్ర సముద్రాన్ని చీల్చిన కర్ర చాపగానే 2 పాయలుగా చీల్చబడినటువంటి ఆ అద్భుత సుందర దృశ్యాన్ని మనం మర్చిపోలేము. ఎన్సిబి మోషే చేతిలో కర్ర. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎన్సిబి గెరారు లోయలో ఇస్సాకు తవ్విన జలలు కలిగిన బావి. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయానికి వెళ్ళగానే గిద్యోను అంటాడు కదా, దేవుడు మాట్లాడి, హరాదు బావి ద్వారా లోయలో బడి వెళుతూ మోరే కొండకెక్కినప్పుడు మిద్యానీయుల దండుపాళెము గిద్యోనుకు కనబడెను. హల్లెలూయా.
సో వెన్ యు నీడ్ టు సీ, ఐడెంటిఫై యువర్ ఎనిమీ, ఎన్సిబి నీకు ఒక చక్కని అవకాశం. దేవుడు ఒక గొప్ప కృపనిచ్చాడు. మోరే ఆ యొక్క కొండనెక్కే అనుభవం, అది ఎక్కబోతున్నాం, ఎక్కుతాం, మిథ్యానీయుల పైన విజయాన్ని సాధించి తీరుతాం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం నిలబెట్టుకుంటాం. ఆయన బిడ్డలముగా శత్రువుల పైన విజయాన్ని సాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి శ్రేష్టమైన నాయకులను దేవుడు అనుగ్రహించాడు. ఆ నాయకుల యొక్క మరి కొంతమంది కోరాహులు ఉంటారు, కొంతమంది దాతానులు ఉంటారు, కొంతమంది అభిరాములు ఉంటారు. గమనించండి, మా సెక్రటరీ గారు చెప్తూ చాలా చెడ్డ మాటలు, అబద్ధపు మాటలు చెప్తారు. వాటిని బట్టి కరెక్టే. ఈ కోరాహులు ఏం చేస్తారంటే ఇక తెలుగు భాషలో చెప్తా, బొడ్డుకు మసి రాసుకొని ఊరు వెళ్ళి చాటిస్తూ ఉంటారు. వాళ్ళు అటువంటి రకాలు ఉంటారు. ఆడు తా జడ్డ కోతి ఏం చేసింది, తా జడ్డ కోతి మనమెల్లా చెరిచిందంట. ఇక దాంతో పాటు వెళ్తే మొత్తం కంపే. చాలా జాగ్రత్తగా ఉండాలి. గాడ్ హాస్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ థింకింగ్, ఆలోచించే కృపను దైవ సేవకులు అయిన మనందరికీ దేవుడు ఇచ్చాడు. వీఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. ఈ ప్రపంచంలో నేల మీద పుట్టిన ఏ నరుడి కంటే, దైవ సేవకుడి కంటే మించిన వాడు లేనే లేడు. అంతవరకు మాత్రం నేను చెప్పగలను. హల్లెలూయా. వీఆర్ మోర్ ఫర్. అందుకే అన్నాడు కదా, నేను నా దయ చొప్పున యాజకత్వాన్ని నేను నీకు ఇచ్చాను అన్నాడు. సంఖ్యాకాండం చదివించారు అయ్యగారు. నా దయ చొప్పున యాజకత్వాన్ని, దేవుడిచ్చిన యాజకత్వం క్రైస్తవ బిడ్డలమైన మనందరి కొరకు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా భారత ప్రభుత్వం గుర్తించింది. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు ఎవరు గుర్తించలే, కానీ వారి ద్వారా మరి భారతదేశంలో భారత ప్రభుత్వం దాన్ని గుర్తించింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బలమైనటువంటి నాయకులను దేవుడు ఏర్పాటు చేశాడు. We never fall, we never lose, we never give up. We will move to head our Canaan to receive the bread from the hands of the God. God bless you. Thank you. ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గారు, దైవజనులు రెవరెండ్ కె వరప్రసాద్ గారు చక్కని మాటలను తెలియజేశారు. అవి ఎంతో మనకి దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి. మనందరం కూడా ఏపీ స్టేట్ అంతా ఎన్సిబి బోర్డు కొరకు, మనకు ఉన్న నాయకుల కొరకు ప్రతిరోజు మన కుటుంబంలో వ్యక్తిగతమైన ప్రార్థనలు, సంఘాలలో బలంగా మన ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మనందరిపై దిగి వస్తుంది. థ్యాంక్ యూ. అందరూ ఒక్కసారి లేచి నిలబెడతారా? అందరు లేచి నిలబెడదాం. ఈ సమయంలో జాతీయ నాయకులు, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ దాని కొరకు ప్రయాసపడినారు. ఇలాగ చెప్పినప్పుడు అది జాన్ గారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నేనే కాదు, ఇది దేవుడు మీ అందరి కొరకు ఏర్పాటు చేశారు. దేవునికే మహిమ రావాలని ప్రతి విషయంలో కష్టపడిన వారిని మనము చేశారు అనినప్పుడు చెప్తాము, కానీ అలా కూడా చెప్పనివ్వరు జాన్ గారు. ఎందుకంటే ఇది దేవునికి మహిమ కలగాలి, దైవజనులందరికీ, సంఘాలకు, సమాజానికి, క్రైస్తవ సమాజానికి ఈ క్రిస్టియన్ బోర్డు మేలు జరగాలని ప్రయాసముతో ఈ బోర్డుని ఏర్పాటు చేశారు. వారు ఎంతో ప్రయాసపడ్డారు. మీ అందరికీ తెలియాలి. వారి కొరకు మీరు కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఆరోగ్యం కొరకు, ప్రయాణములు, జాతీయ స్టేట్ నాయకులతో, పొలిటికల్ లీడర్స్తో ఎన్సిబి గురించి మాట్లాడుతూ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ మన కొరకు ప్రయాసపడుతున్న జాన్ గారి కొరకు మనం ప్రతిరోజు మన ప్రార్థన ఎంతో అవసరం. ఆయనకి మన యొక్క దీవెనలు ఎన్నో అవసరం. అందుకొరకు మీరందరూ ప్రార్థించాలని తెలియజేస్తూ, ఈ సమయంలో ఎన్సిబి బోర్డు చాలా వివరముగా విషయాలన్నీ మనతో పంచుకోవడానికి మన మధ్యలోనికి వచ్చిన జాన్ మాస్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ మాట్లాడవలసిందిగా తెలియజేస్తూ, చెప్పకూడదు, మన ప్రేమతో ఆహ్వానిద్దాం. అన్న అందరు కూర్చోండి. ఈ సభను అలంకరించిన పెద్దలకు ప్లస్
నా ఎదురుగా కూర్చున్న దైవ సైనికులకు మరియు సేవకులకు నా శుభాభివందనం. రాజరత్నం గారు ఇంతకుముందు మాట్లాడుతూ అన్నకు చెప్తే ఇష్టం ఉండదు అని చెప్పేసి చెప్పవలసినన్ని చెప్పేశారు ఆల్రెడీ. చెప్పి ఇప్పుడు ఇష్టం లేదని చెప్తున్నారు. దయచేసి ఎవరికన్నా నా గొంతు వల్ల ప్రాబ్లం అయ్యి అర్థం కాకుంటే క్షమించండి. ఒక 3 days బిఫోర్ నుండి కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా వచ్చినాను చాలా కష్టంగా. రాయలసీమ రావాలన్నది నా కాన్సెప్ట్. ఎందుకంటే రాయలసీమ ప్రజల్ని సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒక రౌడీ రాయలసీమగా చిత్రీకరించారు. అది కాదు, రాయలసీమ అనేది ఒక రత్నాల సీమ, ఒకప్పుడు రాజులు పరిపాలించిన సీమ అని నాకు తెలుసు కాబట్టి నేను వచ్చినాను. అయితే రాయలసీమలో ఉన్న జనాల్లో యూనిటీ ఉంటుందన్న సంగతి నాకు తెలుసు. ఆ యూనిటీ వల్లనే చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవన్నీ సినిమా వాళ్ళు దాన్ని విడదీసి దాన్ని పెద్ద సినిమాగా చేసి వాళ్ళ జీవితాల్లో ఇప్పటి వరకు రాయలసీమ డెవలప్మెంట్ కాకపోవడం కారణము రాయలసీమ ప్రజల్ని చిత్రీకరించారు అట్లా. సో అందువలన ఇక్కడ ఇండస్ట్రీలు రాలేదు, ఫ్యాక్టరీ రాలేదు, ఏది రాలేదు. రాయలసీమ కొంచెం వెనుకబడి ఉంది. ఇక మీదట దేవుని నామంలో రాయలసీమ కూడా అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను గట్టిగా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్క సేవకుడు అంటే దేశానికే కాదు ప్రపంచానికి అన్నిటికీ మీరు దైవ సైనికులని నేను నమ్ముతున్నాను. మీ అందరి ప్రార్థన, మీ అందరి ఐక్యత వలన రాయలసీమ రాబోయే రోజుల్లో రత్నాల సీమగా మారబోతుంది. ఆల్రెడీ రత్నాల సీమనే ఇంకా అధికంగా రత్నాల సీమగా మారబోతుంది. అయితే ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలు చాలామంది నేషనల్ బోర్డు కోసం చాలా విషయాలు మాట్లాడారు. స్టేట్ ప్రెసిడెంట్ గారు చాలా విషయాలు బల్ల గుర్తి మరీ మాట్లాడారు. చాలా సంతోషం. అయితే నేను చెప్పాను, అన్న ఎక్కువసేపు మాట్లాడద్దు, ఉదయం 9 గంటల నుంచి వచ్చి కూర్చున్నారు చాలామంది ఇక్కడ. కొంతమంది ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. తొందరగా ముగించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేయడానికి రాజకీయ నాయకులు కాదు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, సేవకులు. వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు. మన దేశం ఇంత బాగుందంటే, మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణము వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ దీవెనలే. కాబట్టి వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు అన్నది నా కాన్సెప్ట్. ఇకపోతే జాన్ బెన్నీ గారితో అడిగాను నేను, అయ్యా ఎవరైనా గెస్ట్ వస్తున్నారా అని. ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా వస్తున్నారా, పిలిచారా అని. అయ్యా వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు, సిఐ గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని చెప్పారు. నేను రారు అని అనుకున్నాను మనసులో. ఎందుకంటే క్రైస్తవులు ఏ విషయం ఉన్నా కుండ బద్దలు కొట్టి మాట్లాడతారు. క్రైస్తవులు ధైర్యంగా మాట్లాడతారు. క్రైస్తవులు నిజాలే మాట్లాడతారు. కాబట్టి కొంతమంది నచ్చవు అవి. క్రైస్తవులు ఏదైనా సరే ధైర్యంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ వెంబడి దేవుడు ఉంటాడు. క్రైస్తవులు నేర్పించేవాళ్ళు. నిన్న కర్ణాటక రాష్ట్రంలో మీటింగ్కి వెళ్ళాను, ఒక మీటింగ్కి. అక్కడ అడిగారు, అయ్యా మీరు ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, మీరేంటి అని ఒక పెద్ద ఎమ్మెల్యేని అడుగుతున్నాడు నన్ను. అయితే అయ్యా నా పేరు జాన్ మాస్కు, నా గోత్రం యూదా గోత్రము అంటే, క్రిస్టియన్లో కూడా గోత్రాలు ఉంటాయి. అయ్యా ఈ గోత్రాలు ఇంకా ప్రపంచం పుట్టముందు ఉన్నాయా, ఆ గోత్రం అని నేను యూదా గోత్రం అని నేను సమాధానం చెప్పాను. అయితే ఇంకా కులం మతంతో వ్యత్యాసం చూపిస్తూ క్రైస్తవులు కూడా అంత అనగారిన కులాలు, వాళ్ళని వెనుకబడిన జాతులు కాబట్టి ఆ దేవుని నమ్ముకున్నారు అనుకుంటున్నారేమో. క్రైస్తవులు ప్రపంచానికి యుద్ధాలు నేర్పించింది క్రైస్తవులు, యుద్ధాలు ఆపింది క్రైస్తవులు. ప్రపంచం మొత్తం ఇంత ఆరోగ్యంగా, ఇన్ని రకాలుగా ఇంత దీవించబడి అభివృద్ధి చెందుతుందంటే అంతా క్రైస్తవుల దయనే. భారతదేశంలో ముఖ్యంగా ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా భారతదేశంలో ఇంతమంది ఆరోగ్యంగా ఉన్నారంటే హాస్పిటాలిటీ తెచ్చింది మన క్రైస్తవులే. ఈ ట్రైన్లు, కమ్యూనికేషన్, చదువులు ఇవన్నీ నేర్పించింది వాళ్ళే. వాళ్ళు వెళ్తూ ఒకటి మర్చిపోయారు. చాలామందికి క్రైస్తవులకు ఐక్యతలో ఉన్న క్లారిటీ ఎంత అంటే, ఒక సంఘం పైన, ఒక పాస్టర్ పైన దాడి జరుగుతుంటే క్రైస్తవులు అందరూ పట్టు నుంచి వెళ్తుంటారు, చూస్తూ సంతోషపడుతూ వెళ్తుంటారు. ఒక్కరి కానీ ఇంత బాధ ఉండదు. ఇప్పుడు బాధ స్టార్ట్ అవుతుంది. అయ్యా ఇంతకుముందు చెప్పాడు, దాడులు జరుగుతున్నాయి,
మన మీద జరుగుతున్నాయి, సువార్త ప్రకటించలేకుండా చేస్తున్నారని. అయ్యా మీరు గమనించారో లేదో, దాడులు జరగడానికి మనమే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. ఎక్కడ బైబిల్లో 629 సార్లు శిష్యులు అని రాసింది, కానీ శిష్యులకు ఏం చెప్పాడండి దేవుడు? భూలోకం వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. భూలోకం వెళ్ళి బలవంతంగా చెప్పమని చెప్పలేదు. మన వాక్యం గొప్పది. రోడ్లపై నిలబడి మనము పేపర్లు పంచుకుంటూ బుక్కులు పంచుకుంటూ చెప్పేంత దుస్థితిలో మనం లేము. క్రైస్తవులు నిద్రించే సింహాలు. సింహం వెళ్ళి ఏమన్నా అడుక్కుంటాయండి? మన దేవుని కోసం వాళ్ళు అడుక్కోవాలి, అయ్యా మేము వస్తామని, అయ్యా మేము మీ దేవుని నమ్ముతాము, అయ్యా మీ క్రైస్తవులుగా మారుతాము. ఎందుకంటే మీ క్రైస్తవులు మీ దేవుడు మిమ్మల్ని ఎంత అభివృద్ధి చేసింది కాబట్టి. మన అభివృద్ధిని చూసి, మన ఆరోగ్యాన్ని చూసి, మన పిల్లల ఆయుష్ని చూసి, మన పిల్లల చదువుని చూసి ప్రతి ఒక్కరు క్రైస్తవులు అంటే ఇలా ఉండాలరా, నిజమైన క్రైస్తవులు ఇట్లా ఉంటారా. అందుకే మనం క్రైస్తవులు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలా. మన దగ్గరకు వచ్చి వేరే వచ్చి మేము క్రైస్తవులుగా మారుతామని అడుక్కోవాలా తప్ప మనమే నేను క్రైస్తవులుగా మారు అని చెప్పలేదు ఇక్కడ బైబిల్లో. మీ అందరికి వెళ్ళి చేస్తున్నా, ఎవరైనా సరే మత మార్పిడి చేస్తున్నాను, మతాలను దేశిస్తున్నాను, మీపై దాడులు చేసిన, మిమ్మల్ని హెచ్చరించిన, మీరు ఐక్యతగా మాట్లాడండి, ఐక్యతతో ఉండండి. దయచేసి ప్రార్థన ఒక్కటే కాదు, అందరి దగ్గర కర్రలు ఉంటాయి, దాడులు చేయడానికి కత్తులు ఉంటాయి. మన తనకు ఒక ఆయుధం ఉంది, దుడ్డు కర్ర మన ఆయుధం. మన ఆయుధంతో మాట్లాడండి. క్రైస్తవులు అంటే ఇచ్చే వాళ్ళుగా ఉండాలి, పుచ్చుకునే వాళ్ళుగా ఉండొద్దు. ఎన్నో సంఘాలు వస్తున్నాయి, నాలాంటి వాళ్ళు వస్తారు, నాకు ఇంకా వేరే తాత లాంటి వాళ్ళు వస్తారు, రకరకాలుగా చెప్తారు. మీరు సేవకులు, మీరు దేవుళ్ళు ఉంటారు, ఏది మంచి ఏది కీడు ఏది తెలుసుకొని మీరు ముందుకెళ్ళండి. ఎవరో వస్తారు, ఏమో చేస్తామంటారు, మీ పిల్లలకు ఇది చేస్తామంటారు, మీకోసం సంఘానికి ₹1,00,000 ఇస్తా అంటారు, నీకు సైకిల్ ఇస్తా అంటారు, నీకు ఒక బ్యాగ్ ఇస్తా అంటారు, నీకు ₹5,000 కవర్ ఇస్తా అంటారు. ఈ కవర్ కోసం వెళ్తూ దేవుళ్ళో లేని వాళ్ళు పెద్ద సేవకులు అయిపోతున్నారు. లక్షల మందితో మీటింగ్ పెడుతున్నారు. దేవుళ్ళో ఉండి రోజు దేవునితో గడుపుతూ మీరు మీ జోబులలో ₹10 లేకుండా నడుచుకుంటూ వెళ్ళి సేవ చేస్తున్నారు. మీరు ఆకలితో ఉండి వెళ్ళి సేవ చేస్తున్నారు. మీరు ఇంట్లో అనారోగ్యంతో ఉన్నా కంపల్సరీ వెళ్ళి ప్రేయర్ చేయాలని చెప్పేసి వెళ్ళి వేరే కుటుంబాలకు వెళ్ళి మీరు దీవిస్తున్నారు. వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నారు, దేశాల కోసం ప్రార్థన చేస్తున్నారు, నాయకుల కోసం చేస్తున్నారు. కానీ మీరు ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. ఇలాంటి దుస్థితిని, ఇలాంటి పరిస్థితిని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం దీవిస్తోళ్ళం, వాళ్ళని కాపాడేటోళ్ళం. ఒక రాజకీయ నాయకుడు వస్తే పాస్టర్లందరూ లేచి నిలబడతారు. ఎక్కడ చర్యండి? రాజకీయ నాయకుడు ఆఫ్టర్ ఆల్ దేవుడు కాదు కదా. మీరు దేవుని సేవకులు, దేవుని సైనికులు. మీరు ఎవరి నిలబడద్దు. ఎవరైనా వచ్చినా మిమ్మల్ని చూసి నిలబడాలి. మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, కలెక్టర్లే మీ దగ్గర రావాలి. ప్రతిసారి మొన్న అరకులో కానీ నెల్లూరులో కానీ మన ఏపీ స్టేట్లో చాలాసార్లు రాగానే వస్తుంటే పూలు వేయడం, రాగానే బొక్కేలు వేయడం, శాలు కప్పడం, ఇవన్నీ మార్చేశాను నేను. నాకు సంతోషంగా ఈరోజు ఒక బొకే కనబడలేదు, ఒక శాలు కనబడలేదు ఇక్కడ. ఇవన్నీ ఎలాంటి సన్మానాలు జరిగినా మీ ద్వారా దేవునికి అది చెల్లాలి. సన్మానం చేస్తే పాస్టర్లు చేయాలి, సేవకులు చేయాలి తప్ప నాయకులకు కాదు. మేము నాయకులం. ఇక్కడ చాలామంది వాళ్ళ కొడుకు వయసు ఉంటాను నేను. ఇక్కడ చాలామంది అన్నలకు తమ్ముల వయసు ఉంటా, చెల్లెలకు అన్న వయసు ఉంటా. కుటుంబ సభ్యుల్ని గౌరవించడం కాదు, ఎదుటి వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకు గౌరవించే విధంగా మనం తయారు చేసుకోవాలి. దయచేసి మీ అందరికి చెప్తున్నాను, సేవకులందరికీ, ఎక్కడ మత మార్పిడి చేస్తున్నారో, మీరు మీపై దాడులు జరుగుతున్నాయో ఓడి మీ దగ్గర రావద్దు. దాడులు చేస్తే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి క్షమించండి అయ్యా, మేము ఇందులో మేము తప్పుగా అనుకునే రోజు మన దగ్గర రావాలి. అది రావాలంటే మన దేవుడు నిత్య జీవుడు యూదా గోత్ర సింహాలలో వెళ్ళిండు. సింహాలు వెళ్ళి రోడ్ల పైన ఇదే మా దేవుడు గొప్ప, మా దేవుడిని నమ్ముకో, మా దేవుడు ఇది, బైబిల్ ఇది రాసిరు. అరే మనం ఎవరండి? అంత ధైర్యం, అంత అవసరం మనకు? వాళ్ళు మన దగ్గర రావాలి, మన దేవుడిని నమ్మి. మనం వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేసే అవసరమే లేదు. మన దేవుడు కాస్ట్లీ దేవుడు. రాబోయే కాలంలో ప్రతి సేవకుని ఇంటి ముందు ఒక కారు ఉండాలా, ప్రతి సేవకుడు ఆ రాజ్యాన్ని అంతకు నైసాలా,
ప్రతి సేవకుడు నాయకుడై ఉండాలా? ప్రతి సేవకుడు ఇంట్లో గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉండాలా? ప్రతి సేవకుడు ఎవరైనా సరే ఎమ్మెల్యే ఎంపీ గెలవాలంటే సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటే గెలుస్తాడు అన్న స్థాయి రావాలా మన తప్ప క్రైస్తవులు అనుకునే వాళ్ళు కాదు. క్రైస్తవులు దీవించే వాళ్ళు, క్రైస్తవులు ఇచ్చేవాళ్ళు, క్రైస్తవులు పుచ్చుకునే వాళ్ళుగా ఎప్పుడు ఉండదని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ. ఇక బోర్డు వచ్చింది, మాకు నెలకి జీతాలు వస్తాయి. బోర్డు వచ్చింది, మాకు సమాధాన స్థలాలు వస్తాయి. ఈ బోర్డు వస్తే మాకేదో అని రకరకాల ఆశలతో వచ్చి ఉంటారు. చాలామంది ఇక్కడ ఆశపడి వస్తారు, కొంతమంది తెలుసుకోవాలని వస్తారు, కొంతమంది అసలు చరిత్ర తెలుసుకోవాలని వస్తారు. కానీ ఒకటే చెప్తున్నాను, ఈ బోర్డు వచ్చింది, చాలా బాగా చేస్తుంది. నిన్నటి వరకు బోర్డు చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. నిన్న ఢిల్లీలో ఒక నేషనల్ కమిటీ మీటింగ్ ఏర్పడింది. ఆ మీటింగ్లో సౌత్ ఇండియా నుంచి 3 ఉన్నాం, నార్త్ ఇండియా నుంచి 11 మంది ఉన్నారు. కూర్చున్నాము, మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ మీటింగ్లో చెప్తారు, అయ్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కడెక్కడ క్రైస్తవ మిషనరీ భూములు ఉన్నాయో ఆ డీటెయిల్స్ కావాలి. క్రైస్తవ సమాజంలో ఉన్న భూములు ఉన్నాయో ఆ డీటెయిల్స్ కావాలి. అంటే అయ్యా ఎందుకు అంటే లేదు అని వాళ్ళు హిందీలో మాట్లాడతారు పక్కన. అంటే మనకు హిందీ అర్థం కానట్టు, వాళ్ళకి ఇంగ్లీష్ నాకు అర్థమే కానట్టు హిందీలో మాట్లాడుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ బోర్డు వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు క్రైస్తవుల ఆస్తులు, ఇప్పటి వరకు ఉన్న క్రైస్తవ మిషనరీ ఆస్తులు ఈ బోర్డులో తీసుకొని గవర్నమెంట్కి అప్పచెప్పి మనము చూద్దామన్నది వాళ్ళ కాన్సెప్ట్. అయితే అక్కడ ఉన్న సోదరులు చాలామంది దాన్ని రిజెక్ట్ చేయలేదు, అందరూ ఆమోదించారు, సంతోషపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి దమ్ము లేదు కాబట్టి, వాళ్ళు నిజంగా సేవ చేయడానికి రాలేదు కాబట్టి. క్రైస్తవ భూములు సేవ చేయడానికి, దేశాన్ని సేవ చేయడానికే భూములు ఉన్నాయి, మనం అమ్ముకోవడానికి కాదు, ఎవరు చేతిలో పెట్టడానికి కాదు. ఇలాంటి బోర్డులు 100 వస్తాయి, 100 పెట్టుకోవచ్చు, అది దేవుడి చేతిలో ఉంటుంది. ఆ నిర్మాణం, బోర్డు నిర్మాణాలన్నా ఆ బోర్డులో ఇంతమంది వచ్చి కూర్చోవాలన్న అంత దేవుని ఉంటుంది. దేవుడు చెప్తేనే మనం వస్తాం, దేవుడిని అడిగే వస్తాం. కాబట్టి ఇలాంటి నన్ను తీసేయచ్చు, ఇక్కడ నుంచి తప్పేసి వేరే కొత్తలు వేయచ్చు. మీరు మాత్రం తస్మత్ జాగ్రత్త. దేవుని భూములు సేవ చేయడానికి ఉన్నాయి, ఎవడో వచ్చి లాక్కొని పక్కన పెట్టుకోవడానికి కాదు. రక్షణ, మన భూమిని రక్షించుకోవాలా, మన భూములలో మన పిల్లల కోసం సంవత్సరానికి సేవ చేయాలా, మన జిల్లాల కోసం, మన గ్రామాల కోసం, మన రాష్ట్రాల కోసం. అంతే తప్ప నేను బాప్టిస్ట్ చర్చి, నువ్వు ఇంకో చర్చి, నువ్వు ఇది ఇంకో సంఘం కాబట్టి ఆయన భూమిలో నేను చెప్పేస్తా, ఇచ్చేస్తా, అటువంటి స్థితిలో వద్దు. ఏ సంఘమైనా ఏదైనా అంతా ప్రయాసపడేది దేవుని రాజ్యం కోసమే, దేవుని రాజ్యం కట్టడం కోసమే. ఇంతకుముందు ఎన్నో సంఘాలు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఒకటి క్రైస్తవ హక్కుల పోరాట సమితి అనో, ఏదో ఏఐసిసి అనో, ఏబిసిసి అనో, ఏసిసిఐ అనో, చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలను కూడా మనం అందరం ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళతో తప్పు జరిగినా, అనుకోకుండా తప్పు జరిగిపోయినా, నిజంగా తప్పు చేసినా మనం వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రణాళిక, దేవుని సేవ చేద్దామనో, క్రైస్తవుల కోసం పోరాటం చేద్దామనో వచ్చారు తప్ప వాళ్ళు ఏం సంపాదించుకుందామని రాలేదు. ఆ మధ్యలో వచ్చిన గోలేదు లాంటి చాలా మంది వస్తారు, మధ్యలో వస్తారు, వచ్చి ఆ సమస్యల కోసమో దానికోసమో చెడుగా మాట్లాడతారు. నాలాంటి ఒక సమస్య వస్తే ఈ సమస్య సెట్ అవ్వండి అంటారు. నా దగ్గరకు వచ్చారు, మన ఢిల్లీకి చాలా మంది వచ్చారు, వచ్చి అయ్యా ఏఐసిసిలో పనిచేసామండి, మా టీం అంతా రాష్ట్రం మొత్తం చాలా దరిద్రులండి అదే అంటారు. ఇన్ని రోజులు ఎందులో పనిచేసారు మీరు అంటే ఏఐసిసిలో. మరి మీరెవరండి? అంతే కదా, మనం ఎవరిని విమర్శించొద్దు. మన సంఘాలను, మన పేర్లను, మనకు సంబంధించిన ఈ మతానికి సంబంధించిన ఎక్కడ పోరాటం చేస్తున్న నార్త్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, ఏ ఇండియా కావచ్చు, ప్రతి ఒక్కరం ఒకరినొకరిని గౌరవించుకుందాం. ఒకరిపైన ఒకరు నిందలేయడం కాదు, ఒకరిపైన ఒకరు నేను నీకన్నా పెద్దగా ఉండాలన్న ఫైటింగ్ కోసం కాదు, అందరి కోసం. దేవుని రాజ్యం కట్టాలంటే నువ్వు ఒక ఇటుక పెట్టాలా, నేను ఒక ఇటుక పెడతా, ఆ ఇటుకలో నేను కూడా ఉంటా, నేను కూడినే ఉంటా, మీతోనే ఉంటా. అలా అని చెప్పేసి క్రైస్తవులకు అన్యాయం చేస్తాం, రండి నీకు ఈ పోస్ట్ ఇస్తాను, ఎందుకన్నా పెద్ద పోస్ట్ ఇస్తా, లేదంటే మీకు ఒక 1 కోటి రూపాయలు ఇస్తా అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒప్పుకోని కూడా నిన్న నేను స్టేట్మెంట్ ఇచ్చాను, నిన్న అన్ని టీవీలలో వచ్చింది, కానీ ఏపీ తెలంగాణలో ప్లే కానివ్వలేదు. ఇక్కడ ఉన్న రాజులు కానీ, ప్రభుత్వాలు కానీ, మనకు సొంత అన్న కానీ, ఆ ప్రభుత్వంలో ఉన్న సొంత అన్న కానీ, ఓ క్రైస్తవుడు కానీ, ఓ మిషన్ క్రైస్తవుడు కానీ, డీజీపీ క్రైస్తవుడు కానీ మనకు వాస్తవం లేదు. దేవుని రాజ్యం కట్టేటప్పుడు డిస్టర్బెన్స్ రాకుండా కట్టాలన్నది కాన్సెప్ట్. ఎవరైనా సరే మీ తర్వాతనే. నేను ప్రతిసారి చెప్తుంటాను, సేవకులు ఓట్లేస్తేనే ప్రభుత్వాలు గెలుస్తాయి, సేవకులు జీవిస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, సేవకులు ప్రార్థిస్తేనే వాళ్ళు ఇంటికి క్షేమంగా చేరుతారు బయటికి వెళ్ళి. అలాంటి సేవకులు
ఎంతోమంది దగ్గర వచ్చి తల వంచుకునే పరిస్థితి రానియవద్దనేది నా కాన్సెప్ట్. ప్రతి సేవకుని వెనుక ఎన్సీబీ బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో నేను ఉంటా. కానీ వ్యతిరేకిస్తే ఆ బోర్డులో ఉన్న నాయకులు కానీ బోర్డులో ఉన్న వ్యక్తులు కానీ దేవుని విషయంలో వ్యతిరేకంగా పనిచేసినా నేను ఊరుకోను, దేవుని విషయంలో వ్యతిరేకంగా మాట్లాడినా నేను ఊరుకోను. ఎందుకంటే ఈ బోర్డు డిసైడ్ చేసింది ఒక పార్టీ. ఈ బోర్డు డిసైడ్ చేసింది ఒక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీ సెంట్రల్లో బోర్డు డిసైడ్ చేసింది అంటే ఏ రాజకీయ పార్టీ ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ రాజకీయ పార్టీ నాకు ఇష్టం లేకుండా నేను మనసు నమ్ముకొని ఉంటా. ఎందుకంటే శత్రువుతో సహవాసం చేసి గెలవని చెప్పింది నా దేవుడు నాకు. నేను శత్రువుతో సహవాసం చేస్తున్నా, శత్రువుతో ఉంటున్నా, శత్రువు చెప్పే మాటలు వింటున్నా, శత్రువుతో నడుస్తున్నా. కానీ శత్రువు చెప్పినట్టు నేను చేయట్లేదు. నేనేం చేయాలో అదే చేస్తాను తప్ప శత్రువు ఛాన్స్ ఇయ్యను. నన్ను కంబైన్ చేసి నన్ను చెప్పేంత స్థితి వాళ్ళకి ఇయ్యను. నేను ఏ మినిస్టర్ పిలిచినా, నేను శత్రు సామ్రాజ్యం ఉన్న పని చేస్తున్నా కాబట్టి ఏ మినిస్టర్ వెళ్తున్నా అయ్యా దండాలని వెళ్ళను, కాలు మీద కాలేసుకొని కూర్చుంటాం. ఎవరైనా కానీ వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే బికాస్ నేను క్రైస్తవుని కాబట్టి నేను అక్కడ కాలు మీద కాలేసుకొని కూర్చుంటాను. నా దేవుడు మమ్మల్ని గొప్పగా చూపిస్తాడు. నా దేవుడు గొప్పోడు. ఈ ప్రపంచంలో నా దేవుని కన్నా, నా సేవకుల కన్నా ఏ సేవ ఎక్కువ చేసే వాళ్ళు ఏ రాజ్యంలో ఎవరు లేరు. సేవకులే సేవ చేస్తారు. సేవ చేస్తారు కాబట్టి వాళ్ళని సేవకులు అన్నారు. సేవను తీసుకొచ్చింది సేవకులే. మదర్ తెరెసా క్రైస్తవత్వమే. ఆమె సేవ చేసింది కాబట్టి ఆమె గుర్తింపు ఉంది. మీలో ఒక గుర్తింపు ఉందా? మేము ఎవరిని విమర్శించం, దాంతోపాటు విమర్శ పాలు కూడా కాము. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న జిల్లాలలో క్రైస్తవులు అంటే ఒక చిన్న చూపు అయిపోయింది. వస్తారంటే ఒక బ్యాగ్ వేసుకొని వస్తారు, పేపర్లు ఇస్తారు, కరపత్రాలు ఇస్తారండి. మనకొద్దు, దయచేసి మనకొద్దు. మన దేవుడు గొప్ప దేవుడు. మనం వెళ్ళి చెప్పుకొని మన సంజయ్ చెప్పి ప్రచారం చేసిన అవసరం లేదు. ఆ రోజులు పోయినాయి. లక్షల మంది సేవకులు పుట్టుకొచ్చారు, లక్షల మంది పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి నడిపిస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా మనం దేవుని తెలుసుకోవడం దగ్గరికి వెళ్ళి అవసరం లేదు, వాళ్ళు వచ్చి మన దగ్గర రావాలి. ఇలాంటి రోజులు రావాలని ఆశిస్తున్నాను నేను. ఎక్కడైనా ఇంతకుముందు వస్తుంటే ఒక పెద్ద ఆయన ఎవరికైనా ఉండొచ్చు నాకు తెలిసి, సైకిల్ పట్టుకొని దేవుని వాక్యం వింటూ ఒక మైక్ పెట్టుకొని నేను చూస్తూ ఉన్నాను. దేవా, అయ్యగారి చుట్టూ ఇంతమంది మీ దైవ జనులను, వాళ్ళ ప్రార్థనలను, వాళ్ళతో పాటు దైవ దూతలను మీకు రక్షణ పెట్టిండు దేవుడు. ఇంత ఏజ్లో సైకిల్ పై నడుచుకుంటా దేవుని కోసం ప్రచారం చేయాలని ఆయన మంచి ఉద్దేశాన్ని కూడా ఇప్పుడు రోడ్డు పైన ఆపి కరపత్రాలు వస్తే అది చెడుగా అయిపోతుంది. సో వందనాలయ్యా, థ్యాంక్ యూ, కూర్చోండి. అయితే ఇలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థిద్దాం. వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ అభివృద్ధి చెందుతూ అలాంటి వాళ్ళ కూర్చోబెట్టి గౌరవిద్దాం. వాళ్ళ పాదాలు కడుగుదాం. వాళ్ళ పాదాలు కడిగి నీళ్ళు మధ్య ఎత్తి వేసుకుందాం. వాళ్ళ పాదాలు నాయకులతో కడిగిద్దాం. కానీ వాళ్ళు అవలంబపరిచేలాగా అంత పెద్ద ఏజ్లో ఆయన సైకిల్ పట్టుకొని దేవుని కోసం మాట్లాడుతూ వెళ్తుండంటే ఎంత గొప్పవారండి. అసలు అలాంటి పాదాలను ముట్టుకుంటారండి. అలాంటి పాదాలను రాజకీయ నాయకులతోని, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లతోని, మనల్ని కంబైన్ చేసే వాళ్ళతోని అలాంటి పాదాలుగా కూర్చోబెట్టి కడిగిపించి వాళ్ళతో సన్మానం చేయించాలి. వాళ్ళు ఒక్కొక్క సేవకుడు ఇక్కడ 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. మీరు చేసిన సేవకి ఇంతవరకు మీకు గుర్తింపు రాలేదు. ఇక నుంచి మీకు గుర్తింపు వస్తుంది. ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుంది. ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు సేవ చేసిన 60 ఏళ్ళ పైబడి ఉన్న సేవకుని ప్రతి ఒక్కరిని గుర్తించే విధంగా వర్క్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. ఈ బోర్డు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మంది ఇలాంటి గ్రీన్ యూత్ తయారయ్యారు. 20 లక్షల మంది దేశం మొత్తం తయారయ్యారు దేవుని నామంలో. వీళ్ళు ఏదో పోరాడడానికో ఫైట్ చేయడానికి కాదు. మన సంస్థలలో, మన చర్చలలో, మన సంఘాలలో ఉన్న సమస్యలు తెలుసుకొని లెటర్లు రాసి ఫోన్లు చేసి వాళ్ళకి చేత కాదు కాబట్టి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండకపోవచ్చు, ఎక్కువ వయసు అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం సర్వే చేసి పంపిస్తానికి ఈ యూత్ పనిచేస్తుంది. వీళ్ళు కూడా చదువుకోవడానికో లేదా వాళ్ళు వర్క్ చేయకుండా ఇంట్లో ఉండి చూసుకోవడానికో ఆ గ్రామ వాలంటీర్ల టైప్లో, వాలంటీర్లు కాదు ఆ టైప్లో మన వాలంటీర్లు ఉంటారు, వాళ్లకు గౌరవ వేతనం ఇవ్వబడుతుంది. ఇక్కడున్న కర్నూలు జిల్లాలో సమాధుల స్థలం కోసం
జాన్ బెన్నీ అన్న గారు ఆ మధ్యలో ఒకసారి ఫోన్ చేశారు. అయ్యా మీరు కూడా ఫోన్ చేసి చెప్పారు నాకు. కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు, సార్ ఇక్కడ మీరు ల్యాండ్ చూపించండి మేము శాంక్షన్ చేస్తాం అంటారు. అయితే ఎక్కువ శాతం ప్రభుత్వ భూములు ఇవ్వరు. ఎందుకంటే ప్రభుత్వ భూములు అందరూ బీదర్లు, ఎస్సీ ఎస్టీ వాళ్ళ హ్యాండ్ వల్ల కొన్ని ఉంటాయి, కొన్ని ప్రభుత్వ ప్రణాళికలు ఆల్రెడీ చేసుకొని ఉంటాయి కాబట్టి కొన్ని ఉంటాయి, అవన్నీ ఊరు చివరిని ఉంటాయి. అంటే సిటీ నుంచి ప్రభుత్వ భూములు తాకాలంటే మినిమం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ప్రభుత్వ భూములు. సో ఆ కలెక్టర్ గారికి మేము ఒక లెటర్ రాసినాం, సిటీలో మేము ఒక భూమి మీకు ఇస్తాము గిఫ్ట్గా. ఆ భూమిని మా కర్నూలు జిల్లా వాసులకు మొదట 5 ఎకరాల ల్యాండ్ వాళ్ళ సమాధుల స్థలాల కోసం మీరు గిఫ్ట్ ఇవ్వండి, ప్రభుత్వం ద్వారా మీరే ఇవ్వాలని చెప్పినప్పుడు ఆయన, సార్ నేను మినిస్టర్ గారితో మాట్లాడతాను, ఒక లెటర్ మీరు పంపించండి అన్నారు. పంపించాను, దానికి రిప్లై వచ్చింది త్వరలో. అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అక్కడ నుంచి సైన్ పెట్టి ఇక్కడ రావడం 5 రోజులు పట్టింది. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన మధ్యలో వెళ్ళి నేను ఫోన్ చేసినప్పుడు, డిప్యూటీ సీఎం గారికి ఫోన్ చేసినప్పుడు, ఎలక్షన్ మే హై భాయ్ బాద్ మే మై బాత్ కర్తా అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఈ మార్నింగ్ ఫోన్ చేసిన, ఆ తిరుపతి ఎలక్షన్ కూడా అయినా అవుతారు జారే అన్నాడు. భాయ్ ఆప్ దేతే నై దేతే, మీరు ఇస్తారా అయ్యారా, మీరు ఏమి ల్యాండ్ ఇస్తారా, సైన్ ఇస్తారు, ఒక సైన్ సిగ్నేచర్ పెట్టి మీరు ఇవ్వాల్సి వస్తుంది అని. నై సాబ్ మై సీఎం సాబ్ సే బాత్ కర్ లియా మై దేతో ఆర్డర్ అని చెప్పిండు. దేవుడి దేవాల ప్రార్థన చేయండి, 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే సమాధుల స్థలాలు కోసం కాబట్టి పక్కన వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు, అక్కడున్న గ్రామస్తులు అబ్జెక్షన్ చేస్తారు, కొన్ని చాలా రూల్స్ ఉంటాయి దానికి. సో ఒక ప్రాసెస్ ప్రకారం అది వస్తుంది. ఇక బోర్డులో మనం ఎస్సీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఏ క్రైస్తవులైనా ఇండియన్ క్రిస్టియన్ అనే సర్టిఫికెట్ ప్రతి ఒక్క కుటుంబానికి, క్రైస్తవ కుటుంబానికి రాబోతున్నది. అయితే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన సంఘాలు కొన్ని ఉన్నాయి, అన్రిజిస్టర్ అయిన సంఘాలు కొన్ని ఉన్నాయి. రిజిస్టర్ అయిన సంఘాలు 45,000 ఉంటే రిజిస్టర్డ్ కాని సంఘాలు 40,000 లోపే ఉన్నాయి. ఒక్కొక్క సంఘంలో 100 మంది సేవకులైనా దాదాపు 85 నుంచి 90 లక్షల మంది విశ్వాసులు ఉంటారు, రిజిస్టర్డ్ విశ్వాసులు. కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసమో లేదంటే చదువుల కోసమో వగేరా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గర్వంగా నేను క్రైస్తవుని అని చెప్పుకునే రోజు రాబోతుంది త్వరలో. అంతకుముందు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కన్నా అందులో ఉన్న మనకి ఏదైతే సబ్సిడీస్ ఉన్నాయో, అట్రాసిటీస్ ఉన్నాయో అవన్నీ మనకు వర్తిస్తాయి. ఇవన్నీ మనం పెట్టిన బైలాస్లో ఉంది. ఆ వర్తించే విధంగా ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసో, కాళ్ళు మొక్కో, ఏదో రకంగా బెదిరించో, లేదా ఏదో రకంగా ఒక 60 మంది ఎంపీలు మాత్రం సైన్ చేసారు, మేమంతా అగ్రీ అని చెప్పేసి. సో కంపల్సరీ ఇవన్నీ వర్తిస్తాయి. త్వరలో క్రిస్టియన్ బోర్డ్ ద్వారా చాలా విషయాలు జరగబోతున్నాయి. ఇక్కడ ఇంకా ముందర ఇంకా జరగాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. సో అందరం కలిసి పనిచేస్తాము. ఇక్కడ మన ప్రభుత్వాలు మన కోసం పనిచేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఏ క్యాస్ట్ అయినా, ఏ పార్టీ అయినా వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. వాళ్ళందరూ మంచిగా ఉండాలి. ప్రభుత్వాలు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం, మనం మంచిగా ఉంటే మన పిల్లలు, మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ టైం నాకు ఇచ్చినందుకు దేవుడు దీవించును గాక. ఆమేన్. చక్కని మాటలు అలాగే వాస్తవాలు తెలియపరిచినటువంటి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జాన్ మాస్క్ బ్రదర్కి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ 4 జిల్లాల చైర్మన్స్కి అపాయింట్మెంట్ లెటర్ మేము మరి వైస్ ప్రెసిడెంట్ గారు వారి హస్తాల మీదుగా ఈ 4 జోనల్, రాయలసీమ జోనల్ ఇన్ఛార్జి 3 ఈ 4 జిల్లాలకు ఇన్ఛార్జిగా జాన్ బెన్నీ గారిని, అలాగే చిత్తూరు నుంచి ఓకే సో వారు తెలియపరిచారు.
ఇక్కడ వారికి ప్రజెంట్ చేయబడతాయి. అలాగే వచ్చిన కోఆర్డినేటర్స్ అందరికీ దరిదాపుగా అందరికీ మీ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ సిద్ధం చేసి తీసుకుని వచ్చాం. మరి నలుగురికి 5 మాత్రం మేము ఇక్కడ ఇస్తాం, మిగతాది మీ ప్రెసిడెంట్స్ మీకు అందజేస్తారు. అన్న మనం ఈ మీటింగ్ క్లోజ్ చేసి ప్రేయర్ చేసి మీటింగ్ క్లోజ్ చేసి జనగణమని తర్వాత ఇద్దామా? ఇప్పుడు ఇచ్చేద్దాం వాళ్ళు ఇచ్చుకుంటారు. మనం ప్రార్థన చేసి క్లోజ్ చేసి ప్రార్థన చేసి ఈ కార్యక్రమం నలుగురికి ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్లోజింగ్ ప్రేయర్. రండి. జాక్ రాయలసీమ జాక్ పాస్టర్స్. ఓకే, వండర్ఫుల్. జాయింట్ యాక్షన్ కమిటీ, పాస్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు యేసుదాస్ గారు కూడా కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత మరి 4 జిల్లాల చైర్మన్ సిద్ధంగా ఉండండి. మరి అపాయింట్మెంట్ లెటర్స్ మీరు తీసుకుని మరి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకున్న తర్వాత మనం త్వరగా వి విల్ క్లోజ్ ద సెషన్. థ్యాంక్ యూ సార్. ప్రజల దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు అన్ని కార్యక్రమాలు దేవుడు స్థల సన్నిధి నుంచి నడిపించారు. ప్రత్యేకంగా ఈ సమయంలో జాతీయ నాయకులు మన మధ్యలో ఉండి అనేకమైనటువంటి విషయాలు మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరిచినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నంద్యాలలో ఉన్నటువంటి అసోసియేషన్స్ అన్ని కలిపి ఈ జాక్ ఆధ్వర్యంలో చెప్పేటువంటి విషయం ఏంటంటే, నంద్యాలలో ఇండిపెండెంట్ చర్చెస్కు ఉన్నటువంటి వారికి పెద్ద ప్రాబ్లం సమాధుల తోట అనేటువంటి చాలా ఇబ్బందిగా ఉంది. అది ఒక కాలువ గట్టు మీద ఉంది. అది వర్షం వచ్చినప్పుడు అది ఒక 4-5 నెలలు మునిగిపోతాయి అన్నమాట. కనుక చాలా ఇబ్బందిగా సమస్యలు మేము ఎదుర్కొంటా ఉన్నాం. దాని గురించి మీరు దయచేసి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా త్వరలో మీరు అది అయిపోతుంది 5 ఎకరాలని చెప్పారు, అది త్వరగా అయ్యేటట్టుగా కూడా మీరు సహకరించాలని తెలియజేస్తూ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ నంద్యాలలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ సంఘాలు లేదంటే సేవకుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని పాస్టర్స్ జేఏసీ అనేటువంటిది నంద్యాల పరిధిలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరికీ ఉపయోగం నిమిత్తమై దాన్ని రిజిస్టర్ కూడా చేయటం జరిగింది. దానికి నేను ప్రెసిడెంట్గా ఉండటానికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా అందనం ఏసన్న గారు ఉండటానికి, కమిటీ వాళ్ళందరూ కూడా 7 మెంబర్స్తో చేయటానికి దేవుడు కృప చూపించాడు. కనుక దీని కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మన యొక్క 4 జిల్లాలు, రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల కొరకు ఈ ఎన్సీబీలో మన జాన్ బెన్ని గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డిస్టిక్ లీడర్గా మనకు దేవప్రియం గారు కూడా ఉండి పనిచేస్తూ ఉన్నారు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దయచేసి బెన్ని గారి దృష్టికి కానీ లేదంటే మన దేవప్రియం గారి దృష్టికి కానీ మీరు తీసుకెళ్లాలని తెలియచేస్తూ ఉన్నాం. ఈ యొక్క మీటింగ్లో మీరందరూ ఎంతమందో ప్రార్థించారు, సహకరించారు. వారందరికీ ప్రొవైడ్ చేసుకున్న మన శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్మల్ రెడ్డి అయ్యగారు 1 నిమిషం 2 నిమిషాలు మనతో వాక్యం కొన్ని మాటలు షేర్ చేసుకుంటారు. అయ్యగారు పర్సనల్గా చెప్పేదానికంటే అందరికి యూనిటెడ్ చెప్పాలని నా ఆశ. దేవుని దాసులు, మరి ఎన్సిబి వైస్ ప్రెసిడెంట్ గారు జాన్ గారు చాలా చక్కని మాటలు, మరి భరోసాతో కూడినటువంటి మాటలు దేవుని దాసులకు అందరికీ కూడా ఇచ్చినందుకై మరి దేవునికి మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం. ప్రత్యేకంగా దేవుని దాసునికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన విషయం ఈ దినాలలో చాలా వ్యతిరేకత ఈ క్రైస్తవ సమాజం మీద ఏర్పడింది అనేటువంటిది మన దేశంలో చాలా వాస్తవికమైనటువంటి విషయం. ఒక 6-7 సంవత్సరముల క్రితము క్రైస్తవ సమాజాన్ని హింసించేటువంటి దేశాల్లో భారతదేశము
50వ స్థానంలో ఉన్నింది. అంటే క్రైస్తవులను హింసించే ప్రపంచ దేశాలలో మన దేశం యొక్క స్థానము 50వ స్థానంలో ఉన్నది. ఇప్పుడు ఈ 7 సంవత్సరాల తర్వాత అది ఎక్కడికి వచ్చిందంటే 10వ ప్లేస్లోకి వచ్చింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు క్రైస్తవ సమాజము ఎంత భయంకరంగా హింసింపబడుతూ ఉంది అనేటువంటి విషయం. ప్రతి నిమిషంలో కూడా హింసింపబడుతూ ఉంది. ఎందుకంటే అది అఫ్కోర్స్, ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారం మన ప్రభువే ద్వేషించబడినప్పుడు మనము ద్వేషించబడడంలో మరి దాని గురించి ఆలోచించాల్సిన అవసరత లేదు. కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క సువార్త సర్వ ప్రజలకు తీసుకొని వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కనుక రకరకాల క్రిస్టియన్ సమాజాలు మన మధ్య పనిచేసేటువంటి వారు వెళ్తూ ఉంటూ ఉన్నారు. ఉదాహరణకి మనము బ్రదర్ చెప్పారు మనం వెళ్ళాల్సిన అవసరత లేదు అని. కానీ చాలా దినముల క్రితమే ఏర్పాటు చేసినటువంటి డోర్ టు డోర్ మినిస్ట్రీ అనేటువంటి ఇంటింటా సువార్త అనేటువంటి ఒక సంస్థ ఇప్పటికీ కూడా మరి ఎన్నో స్థలాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తని మారుమూల ప్రదేశాల్లో కూడా సువార్తను అందిస్తూ ఉంటుంది. ఈ అందించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఏదేమైనప్పటికీ చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. వాటిల్లో ప్రాముఖ్యమైనటువంటి సమస్యలు 2 సమస్యలు మనం గుర్తించవలసిన వాళ్ళంగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే వ్యతిరేకత ఒకటైతే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ఒక రకంగా ఉంది. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతకు మనము ఒక 2 విషయాలు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి అని మేము మాట్లాడుకున్నప్పుడు దేవుని దాసులు దేవప్రియం గారు మరి ఈ విషయాలు చాలా మంచి మాటలన్నా మీరు మంచి సలహా ఇచ్చారు. ఈ విషయాలు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారికి చెప్పండి అని చెప్పారు. ఒకటి ఏంటి అంటే సమాధుల స్థలము అనేటువంటిది ఇట్ ఈస్ కేవలం ఒక నంద్యాలకు సంబంధించిందే కాదు, లేకపోతే ఒక కర్నూలు జిల్లాకు సంబంధించిందే కాదు, ప్రతి చిన్న గ్రామానికి కూడా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ప్రతి చిన్న గ్రామంలో కూడా బరియల్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. మొన్నటి అంటే ఒక 15 దినముల క్రితము మేము చాలా తీవ్రమైనటువంటి ప్రాబ్లంని ఎదుర్కొన్నాము. అయితే నేను చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ద్వారా వారు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చేయనేమో అన్నారు. చేయనేమో అంటే నేను చెప్పాను 15 రోజులైనా డెడ్ బాడీ ఇక్కడే ఉంటుంది, కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి వచ్చి ఆయన ఇక్కడికి వచ్చి దాన్ని బరియల్ చేసిపోయేంత వరకు నేను ఈ ఊర్లో లేచేయాలను అని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, సరే బరియల్ కానివ్వండి అన్నారు. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా మరి బరియల్ గ్రౌండ్ అనేటువంటిది క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎవరి శ్మశాన వాళ్ళకి ఏర్పాటు చేసేదానికి ఒక బిల్ గవర్నమెంట్ పాస్ చేయగలిగినట్టయితే మనకి సమస్యలన్నీ ఉండవు. మనం ఒక్కొక్క జిల్లా కోసం పోరాడాల్సిన అవసరం లేదు, ఒక్కొక్క గ్రామం కోసం పోరాడాల్సిన అవసరం లేదు, ఒక మండలం కోసం పోరాడాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే ఒక బిల్ పాస్ చేయొచ్చు. ఎందుకంటే జనరల్ అది హిందువునికి శ్మశాన స్థలం కావాల్సిందే, మహమ్మదీయునికి శ్మశాన స్థలం కావాల్సిందే, క్రైస్తవునికి శ్మశాన స్థలం కావాల్సిందే. దీన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? గవర్నమెంట్ మీదే ఉంది. నువ్వు కూడబెట్టగలుగుతున్నావు కానీ నేను బియ్యం ఇస్తున్నాను అని చెప్తున్నావు, నువ్వేంటో సప్లై చేస్తున్నాను అంటున్నావు. ఓ మనిషి చచ్చిపోతే సమాధి చేయడానికి స్థలం లేని చేతగాని గవర్నమెంట్ ఎందుకండి మనకి? కాబట్టి గవర్నమెంట్ ఈ విషయంలో ఇనిషియేట్ తీసుకొని మరి మంత్రివర్గంగా వాళ్ళే ఒక డెసిషన్ తీసుకొని ఒక బిల్ పాస్ చేయగలిగినట్టయితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మేము భావిస్తూ ఒక సలహా ఇవ్వాలి అని అనుకున్నాం. అది ఒకటి. రెండోది, చాలా మందిరాలకి మరి పర్మిషన్ లేదు. అంటే పర్మిషన్ లేదు, నువ్వు ఇక్కడ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉందా అని క్వశ్చన్ చేసేవాళ్ళు 100 మంది చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ప్రతి పాస్టర్ ఈ సమస్యని ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉన్నాడు. మైకు పెడితే ఎదుర్కొంటున్నాడు, మైకు తీసేస్తే ఎదుర్కొంటున్నాడు, బయటకు వస్తే ఎదుర్కొంటున్నాడు, బయటికి పోతే ఎదుర్కొంటున్నాడు. కాబట్టి పర్మిషన్ అనే విషయం కొరకై
కలెక్టర్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు సింపుల్ లాజిక్ అన్నమాట నేర్చుకున్నారు. వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే, నీకొక్కనికే ఎందుకు సమస్య వచ్చింది? సో ఒక్కడిగా పోయి ఎవరేం చేయలేకపోతున్నాం. సో ఇన్ని చర్చలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎవడు సమస్య రాలా, నీకొక్కడికే పర్మిషన్ కోసం నువ్వు ఎందుకు వచ్చావు? సో దీంతో వాళ్ళు సింపుల్గా క్లోజ్ చేసేసి ఇష్యూని బయటికి పంపించేస్తున్నారు. సో కాబట్టి ఆల్ చర్చెస్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడానికి ఏం అబ్జెక్షన్ ఏముంది దానికి ఇవ్వడానికి? ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే, ఇప్పుడు ఒక గుడి పర్మిషన్ లేకుండా గుడి కడితే అది పర్మిషన్ లేకపోయినా ప్రాబ్లం లేదు, మసీదు కడితే ప్రాబ్లం లేదు, కానీ చర్చి కడితే మాత్రం ఖచ్చితంగా పర్మిషన్తోనే కట్టాలి. సువార్తకు పోతే అడుగుతున్నాడు, పర్మిషన్ తీసుకొని వచ్చావా? ఎందుకు పర్మిషన్ తీసుకొని రావాలి? నేను అదే అడిగాను. మొన్న ఇక్కడ ఈ ఊర్లో సువార్త చేస్తుంటే ఒక ఆయన వచ్చాడు, నీకు పర్మిషన్ ఉందా అని. నేను అడిగాను, నువ్వు అడగడానికి నీకు పర్మిషన్ ఉందా అని. నువ్వెవడు అసలు నన్ను అడగడానికి? నీ చేత అయితే వెళ్ళి డిఎస్పీ కంప్లైంట్ చేసుకోపో, పలానా వ్యక్తి పలానా పని చేస్తున్నాడు అని. నువ్వు రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెద్ద గొడవ చేయబోయాడు. నువ్వు గొడవ చేస్తే నీకు భయపడడానికి నేను లేను ఇక్కడ. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ గవర్నమెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. ఎందుకు సొల్యూషన్ ఇవ్వాలి అంటే, వాళ్ళు మైకి పెడితే మాత్రం గొడవ ఉండదు, వీళ్ళు 5 మూటల నమాజ్ చేస్తే గొడవ ఉండదు, మనం మాత్రం ఒక్క పాట పాడితే గొడవ అవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది గవర్నమెంట్ లెవెల్లో నేషనల్ లీడర్స్గా ఉండేటువంటి వీరు ఈ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి సలహా మరి యోమాని జ్ఞాపకం చేస్తున్నప్పుడు నేను మీ అందరి తరపున ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ విషయాల్లో మీరు బోర్డు వారు గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ విషయాల్లో మీరు చేస్తే చాలామంది పాస్టర్లకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. దేవుని యొక్క సువార్త విస్తరించడానికి ఎంతైనా అది ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నేనేం చెప్తానంటే, అందరూ అలాంటి ధైర్యంగా ఉంటుంది. ఇప్పటికి నేను డిఎస్పీ గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాను. ఎందుకు? అయ్యా నువ్వు సువార్త చేస్తున్నావంట, నువ్వు ఏదో చేసావంట, మీరు రండి అని. అవును చేస్తున్నాను. అవును, మరి ఏం చేయమంటారు అని అడిగాను డిఎస్పీ గారిని. మీరు చేయకూడదు అన్నాడు. ఎందుకు చేయకూడదు అనడానికి మీ దగ్గర ఏదన్నా ఉంటే ఇవ్వండి నాకు. చేసుకోవచ్చును అని నా దగ్గర ఉంది, చేయకూడదని మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి, నేను చేస్తా అంతే. మీ చేత అయితే అరెస్ట్ చేయండి. సో కాబట్టి ఇంత ధైర్యంగా స్వార్థ చేసే మనకు అవసరత ఉంది కాబట్టి చెయ్యాలి. ప్రతి ఒక్కరిని కూడా రక్షణలోకి నడిపించాలి. కాబట్టి మంచి లీడర్స్ ఫామ్ అయింది. నేషనల్ క్రిస్టియన్ బోర్డు ఫామ్ అయింది. ఇది మనపక్షంగా పనిచేయడానికి సిద్ధపడినప్పుడు ఇలాంటి ప్రైమరీ ఆస్పెక్ట్స్ మన కనుక ముఖ్యంగా పాస్టర్స్కి ఉన్నట్టయితే మనం సువార్త మరింత ఎక్కువగా చేయడానికి వీలవుతుంది, అనేక మందిని ప్రభు దగ్గర నడిపించడానికి వీలవుతుంది. కాబట్టి గవర్నమెంట్ లెవెల్లోనే వీళ్ళు టేకప్ చేస్తే మంచిదని నేను ఈ విషయంగా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవప్రియం గారికి ప్రత్యేకంగా రిక్వైర్మెంట్ నెససరీ ఆల్సో. మరి వైస్ చైర్మన్ గారు దానికి వారు 1 నిమిషం మాట్లాడాలని వారు కూడా ఆశిస్తూ ఉన్నారు. లెట్ విల్ గివ్ ద టైం టు యా, ధన్యవాదాలు. పాస్టర్ గారు చెప్పారు ఇంతవరకు ముస్లింలకి సమాధుల స్థలాలు ఉన్నాయి, హిందువులకి సమాధుల స్థలాలు ఉన్నాయి, ఎందుకు క్రైస్తవులకి ఉండలేవు, క్రైస్తవులకు ఎందుకు పర్మిషన్ ఇస్తలేరని. ముస్లింల బోర్డు ఏర్పాటు, వాళ్ళకు వక్స్ బోర్డు ఏర్పడి ఇప్పటికీ 42 సంవత్సరాలు అవుతుందయా. హిందువులకు ఎండోమెంట్ బోర్డు ఏర్పడి 80 సంవత్సరాలు అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎండోమెంట్ బోర్డు ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా అమలు చేయలేదు. సో నేను చెప్పేది ఏంటంటే, బోర్డు ఉంది కాబట్టి ఆ బోర్డు ద్వారా వాళ్ళ స్థలాలు తీసుకొని ఆ స్థలాలని సమాధుల స్థలాలకు ఇస్తారు వాళ్ళు. మన తన బోర్డు లేకుండా ఇంతవరకు, ఇప్పుడు బోర్డు వచ్చింది. ఇప్పుడు మనం స్థలాలు తీసుకొని జిల్లాలకు, గ్రామాలకు, మండలాల వారీగా వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి జవాబు ఇవ్వాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి పెద్దోళ్ళు మీరు ఇంకా ఏమన్నా నేను చెప్తాను. ఇప్పటి వరకు మనకు రానివి లేనివి ఇక నుంచి దేవుడు ఇస్తాడు. ఇంకా
మనకి ఇప్పటి వరకు మనకెందుకు లేవు అంటే, ఎండోమెంట్ వాళ్ళు ఎన్ని పండుగలు వచ్చినా వాళ్ళు పండుగలకు సహకరిస్తారు, లైటింగ్ చేస్తారు, వాళ్ళకు అవి ఇస్తారు, కొత్త బట్టలు ఇస్తారు, చాలా ఇస్తారు, పూజారులకు జీతాలు ఇస్తారు, ఇవన్నీ చేస్తారు. ఏదో వక్స్ బోర్డు ఉందో ఇమాంలకు జీతాలు ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తారు, మస్జిద్లకు రంగులు వేపిస్తారు, మస్జిద్లు మరమ్మతులు చేస్తారు. మరి మనం చేయడానికి ఇంతవరకు ఏం లేదు కదండి. ఇప్పటి వరకు ఉన్న మన క్రైస్తవులు ఎప్పుడు ఇటువంటి బోర్డు కావాలని ఎవరు అడగలేదు. వాళ్ళకి అన్ని 2 జాతులకు బోర్డు ఉన్నప్పుడు మనకి ఎందుకు బోర్డు లేదో మనం ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఈ క్వశ్చన్ ఎప్పుడో చేసి ఉంటే మనకు బోర్డు ఎప్పుడో వచ్చేది, మనం కూడా వాళ్ళతో పాటు ఉండేవాళ్ళం. సో దయచేసి ఎవరు అధైర్యపడకుండా ప్రార్థించండి. మీ సహాయం, మీరు నాకేమైనా సహాయం చేయాలంటే జస్ట్ ప్రార్థించండి. ఇంకో విషయం నేను మర్చిపోయి చెప్పడం అని, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ఎన్సీబీలో ఎన్సీబీ అనే వ్యవస్థ ఇచ్చేదే కానీ పుచ్చుకునేది కాదు. ₹1 కూడా ఎవరు అడిగినా మీరు తిరిగి సమాధానం చెప్పండి. చిన్న చిన్న విషయాలు తెలుస్తూ ఉంటే బాగా ఇస్తుంటుంది. ఒకరిపై ఒకరు తినకండి, ఒకరిపై ఒకరు పడకండి. ప్రభుత్వాల పైన పడదాం, మనం తెచ్చుకుందాం, పంచుకుందాం. నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ఎన్సీబీ అనే వ్యవస్థ ఎవరి తానా రూపాయి తీసుకోదు. వ్యవస్థలు అనేవి పెట్టడానికి వస్తాయి, తీసుకోవడానికి రావు. సో ఈ ఒక్కటి గమనించండి. దయచేసి ఒకరికొకరు సహకరించుకుందాం, అందరితో కలిసి ఉందాం. ఇంకా ఈ బోర్డుల కోసం ప్రార్థించండి. అన్ని రాష్ట్రాలలో మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరూ దేవుడిని అడగండి. దేవుడు మీకు ఏ చిత్త ప్రకారం ఏం చేస్తే అది చేయండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఒక 2 minutes. ఓకే, నాకు అర్థమైంది మీడియా 2 minutes. అయితే దయచేసి చివరిగా అయ్యవాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు కాబట్టి అందరం ఒకసారి లేచి నిలబడి, దయచేసి అందరం లేచి నిలబడి జాగ్రత్తగా స్టడీగా, మనం భారతదేశంలో పుట్టినాం కాబట్టి, భారతదేశ సంస్కృతిని పాటిస్తున్నాం కాబట్టి, భారత ప్రభుత్వానికి ట్యాక్స్లు కడుతున్నాం కాబట్టి, భారత ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, మనం భారతీయులం కాబట్టి జాతీయ గీతాన్ని ఇప్పుడు పాడుతూ ఉంటారు. అందరం స్టడీగా ఉందాం. ఆ తర్వాత ముగింపు ప్రార్థన ప్లస్ ఆశీర్వాదం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल वंगा हिंद हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे त्यागे तब शुभ आशीष मागे जागे तब दय दाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो यीशु मसीह की రాజుల రాజుకే. అందరికీ ఒక విషయం చెప్తున్నాను. ఇక మీదట భారతదేశం నుంచి ఇతర దేశాలకు మనం ఫండ్ ఇస్తాము. వాళ్ళకు ఇక నుంచి భారతదేశంలో ఏ సేవకుడు కూడా బయటి ఫండ్స్ కానీ ఎవరో కావాల్సిందని ఆశించకండి. దయచేసి భారతదేశం క్రైస్తవ పాస్టర్లు అందరూ వేరే దేశాలకు విరాళాలను ఇవ్వబోతున్నారు దేవుని నామంలో. ప్రార్థన, ఆఖరి ప్రార్థన. అనిల్ కుమార్ ముందుకు వచ్చి త్వరగా ఉన్నారా? ప్రార్థన ఉన్నారా? ఎస్, నేషనల్ క్రిస్టియన్ బోర్డు పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ చేరొచ్చిన అందరికీ వందనాలు.
సామ్ 68:11 ప్రకారం ప్రభు మాట సెలవిస్తున్నాడు. దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారన్న ఆ కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాము గ్రామాలకి, పట్టణాలకి. నేను ఎన్సీబీని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అర్హులైన వారికి ఎడ్యుకేషన్ పరంగా కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, వెదర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, రిక్వెస్ట్ యూ టు కన్వే సచ్ ప్రోగ్రామ్స్ టు అవర్ విమెన్, సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ విమెన్ ఐ రిక్వెస్ట్ యూ, సార్, కైండ్లీ గ్రాంట్ us. థ్యాంక్ యూ. అమ్మా ఒక్క నిమిషం. ఆల్రెడీ బోర్డు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఉన్న 2% పోయి 45% అయిపోతాము. ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు వస్తాయి. కానీ అదే విషయాలు ఇక్కడ నేను చెప్పి ఉద్యోగాలు వస్తాయని చెప్తే రేపు నుంచి రోజుకు ఒక ఊరికో దుకాణం స్టార్ట్ అయిపోతుంది. సో వద్దు, మీరు ప్రార్థన చేయండి, మనకు రాబోయే కాలం మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న లెక్క ఒకటి, ఇప్పుడు తర్వాత జరిగే లెక్క ఒకటి ఉంటుంది. మీరు ప్రార్థించండి. చివరి ప్రార్థనగా మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ పి. విలియమయ్య గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు లెక్కించలేని స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ మీటింగ్, రాయలసీమ పాస్టర్స్ మీటింగ్ ఇక్కడ జరిగించినందుకు మీకు వందనాలు. మన జాతీయ నాయకులు దైవజనులు జాన్ మాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాష్ట్ర నాయకత్వం బట్టి, జిల్లాలో ఉన్నటువంటి నాయకులను బట్టి, ఈ రాయలసీమ నాయకత్వం అంతటిని బట్టి మీకు వందనాలు. చేరి వచ్చినటువంటి దైవజనులందరిని బట్టి మీకు వందనాలు. ఈ నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో ఉన్నటువంటి మీ సేవకులైనటువంటి వారికి, నీ ప్రజలైనటువంటి వారికి క్షేమము, భద్రత, ఆశీర్వాదము కలుగునట్లుగా మీ దాసులను, నాయకులను మీరు బలపరచి ఇక ముందున్నటువంటి కాలములో వారిని గొప్పగా వాడుకొనాలని ఈ కార్యక్రమ నిర్వాహకులందరినీ దీవించండి, బలపరచండి. కూడి వచ్చిన వారందరినీ దీవించుమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కృపా సమాధానం, అన్యోన్య సహవాసం, కాపుదల కూడిచ్చిన మనందరికీ, బిడ్డలందరికీ, మనకు నాయకులుగా ఉండి నడిపిస్తుంటున్న జాన్ మార్కయ్య గారి కుటుంబీకును, వారి నాయకత్వం సదా తోడై నడిపించును గాక. ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఈ పోడియం కొంచెం పక్క జరిపితే అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఆ నలుగురికి మేము కదా జాన్ బెన్నీ గారికి మీ చేతి మీడియా అంతా ఓకే ఓకే. క్రీస్తునందు ప్రియమైన వారులారా, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ రీజనల్ పాస్టర్స్ మీటింగ్కు హాజరైనటువంటి 4 జిల్లాల మండల కోఆర్డినేటర్లకు, పాస్టర్లకు, సేవకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మీటింగ్ జయప్రదంగా జరిగించిన దేవాది దేవునికి మొట్టమొదట వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా జాతీయ అధ్యక్షులైనటువంటి అయ్యగారు జాన్ మాస్టర్ అయ్య గారికి మా ప్రతి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా స్టేట్ బోర్డ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ఉమెన్ ప్రెసిడెంట్ అమ్మగారికి, అలాగే ఎన్నుకున్నటువంటి 4 జిల్లాల
ప్రెసిడెంట్లు గారికి, అలాగే తెనాలి డిస్టిక్ ప్రెసిడెంట్ గారికి, గుంటూరు తెనాలి ప్రెసిడెంట్లకు ప్రతి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే 4 జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మీటింగ్ జయప్రదంగా జరగడానికి దేవుని కృప మనకు తోడైండి ఇంతవరకు నడిపించిన దేవునికి స్తోత్రము. ఆయనకే ఘనత మహిమ ప్రభావం చెందును గాక. బలి యేసు రాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే